నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నా పక్కనున్నది బీయింగ్ బ్రూట్ నీ ముందరున్నా ఏదో మొన్న హంట్ తర్వాత నాతో పాటు ఉన్నది ఎందుకు అట్లా అవే. అన్నావు కదా, అయినో కానీ కరెక్టే చెప్పు, నీ ముందరున్నా. అప్పుడేమో పక్కన ఉన్నది అని చెప్పినావు నువ్వు. నీ పక్కన కూర్చున్నా, అప్పుడు పక్కన కూర్చున్నాం మనం. ఇప్పుడు ముందర కూర్చున్నావు. ఇప్పుడు ముందర కూర్చున్నాం, ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్. సెమాంటిక్స్, టెక్నికాలిటీస్, యాంగిల్స్, గణిత శాస్త్రం. ఎనీవేస్ బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు అమీగోస్. ద అమీగోస్. ఎస్, ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది. కానీ ఈ సినిమాకి వెళ్ళే ముందు అఫ్ కోర్స్ మన ముఖ్యమైన ప్రార్థన పూర్తి చేసుకోవాలి. అదేంటంటే అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బ్రూట్, మనం ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే, సింపుల్ అండ్ స్వీట్. yes. సో ఒక వారం గ్యాప్ తీసుకొని మళ్ళీ మనం వస్తున్నాం బ్రూట్. అవును బోగస్, మనం గ్యాప్ తీసుకున్నామంటే ఓ పెద్ద ఘనకార్యం జరుగుండాలి. అవును. సో ఈ గ్యాప్ లో మన దగ్గర జరిగిన ఘనకార్యం ఏంటంటే మన మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. దానివల్ల మనం రికార్డ్ చేసినంత బిస్కెట్ అయింది. టెక్నికల్ డిఫికల్టీస్ యా అని అంటారు కొందరు, మాకు ఇది నార్మలే అంటాం మేము. యా, అండ్ సోలో ఎపిసోడ్స్ వద్దని కూడా అన్నారు కాబట్టి మాకు ఆ పని కూడా తప్పింది. అది అమ్మయ్య, అబ్బా సాయిరా. అందరూ సోలో ఎపిసోడ్స్ అక్కర్లేదు ప్రభు అన్నందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. మాకు వెల్ డిజర్వ్డ్ బ్రేక్ ఇచ్చారు మీరు. ఎస్, బట్ వీఆర్ బ్యాక్. యా, వీఆర్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. యో, బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్, 3 bangs. అది ఎందుకంటే ద అమీగోస్. అమీగోస్. సో బ్రోట్, మన ముఖ్యమైన కార్యక్రమం అయిపోయింది కాబట్టి Yes. ఇప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని. మొన్ననే మళ్ళీ రీసెంట్ గా అయిన ఎపిసోడ్ లో నువ్వు బాత్రూమ్ లో గోడలకి కొత్తగా పెయింట్ వేసారన్నావు. ఎస్, ఇంకా కొత్తగా పెయింట్ పడింది కదా, అదే పనిగా వచ్చి బరకుడు మొదలెట్టారు అందరూ. ఇక బరికారు చూడు బాబు. అబ్బా, రాకపోయినా కానీ ఏం రాకపోయినా కానీ యా, ఇట్లా పాయాలు తిని అర్ధరాత్రి తిని తెచ్చుకొని మరి కూర్చొని మరి చదివాం మనం. అది. సో బ్రోట్, మనకి ఈ వారం ఓపెన్ బాత్రూమ్ లో ఏం బర్కుళ్ళు ఉన్నాయి చెప్పేసి. బోగస్, మనకు చాలా బర్కుళ్ళు వచ్చినాయి, రకరకాలుగా బర్కుళ్ళు వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ గోడల్లో వెంకటేష్ డీని టీ ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ, ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ. ఓకే, వెంకటేష్ ఏం రాశాడంటే బోగస్, హాయ్ గైస్, హాయ్, ఐ బీన్ లిస్నింగ్ టు యువర్ పాడ్కాస్ట్ సిన్స్ 15 days. వావ్, 18 days వినుంటే కనుక మేము హర్ట్ అయ్యేటోళ్ళం. అదే. హర్డ్ రివ్యూస్ ఆఫ్ మసూదా, కపటదారి, గోస్ట్, ENM. ఇదేందో మాకే తెలియదు. ENM ఏంటి చూడాలి పోయి. యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మాకు తెలిసిందే కదా. ఆఫ్టర్ లిస్నింగ్ టు యువర్ రివ్యూ ఐ హావ్ వాచ్డ్ మసూదా సెకండ్ టైమ్. వావ్. అండ్ కపటదారి జస్ట్ హూ వాజ్ సుమంత్ బాస్. ఐ వాచ్ కన్నడ కావులుదారి. ఇదేంటి కాకలదారి, ఏదో వేరేగా ఉంది. ఏందో. Ghost and Kapatadari were extremely funny and legendary. Yo. Had a hearty laugh after a long time listening to a podcast. Some lines like, movie named as Yadamma, Telugu heroes మేఘాల్లో మెసులుతున్నారు and fans బురద పిండుతున్నారు. బురదలో పిసుక్కుంటున్నారు. వెంకటేష్, attention to detail ma. Yeah. Please. ఇంకా గౌతమ్ ఫెయిలింగ్ IPS entrance, గౌతమ్ సఫరింగ్ విత్ టైఫాయిడ్. కీప్ రాకింగ్ అండ్ కంటిన్యూ యువర్ గుడ్ వర్క్. వాంట్ టు హియర్ జల్సా ఆర్ అతడు ఫ్రమ్ యూ గైస్. వావ్. వెంకటేష్, మొదలుగా మాకు రాసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా 15 రోజుల నుంచే వినడం మొదలెట్టావు కాబట్టి నీకు చాలా బ్యాక్లాగ్ ఉంది. చాలా ఉంది. సో నువ్వు అన్ని ఎపిసోడ్స్ వింటున్నావని మా నమ్మకం. ఎస్, అలానే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేస్తుంటావని ఆశిస్తూ. అదే నీ బాధ్యత అది. నీ బాధ అది. ఇంకా జల్సా అతడు అన్నావు. డెఫినెట్లీ అతడు అయితే ఉంది మనకి క్లాసిక్స్ లిస్ట్ లో రావాలి. కరెక్ట్, కొత్త కేటగిరీ వస్తుంది మనది. కల్ట్ క్లాసిక్స్ అని. TGCC, ఇది ఆల్మోస్ట్ నీతా అంబానీ, ముఖేష్ అంబానీ కల్చరల్ కల్ట్ ఈవెంట్ కి కాంపిటీషన్ గా తీస్తున్నాం మనం. సో నెక్స్ట్ టైం మన కల్ట్ ఎపిసోడ్ లో కూడా జెండా అని పిలుద్దాం బ్రో. డెఫినెట్ గా జెండా వస్తుంది, ఆల్రెడీ ఫోన్ చేస్తుంది, మనం ఎత్తుతలే ఫోన్ అంతే. అదే గ్రేట్. సో వెంకటేష్ చాలా థ్యాంక్స్ అమ్మా. కానీ నేను ఒక్కటి చదువుతా బోగస్, వెంకటేష్ రాసింది, నేను చాలా షాక్ అయినా. లాస్ట్ బిట్, గౌతమ్ ఫెయిలింగ్ IPS ఎంట్రన్స్, గౌతమ్ సఫరింగ్ విత్ టైఫాయిడ్, కీప్ రాకింగ్ అండ్ కంటిన్యూ అన్నాడు చూడు. యువర్ గుడ్ వర్క్ వరకు నేను అన్నా, వీడికి టైఫాయిడ్ వస్తే ఎందుకు రాక్ అవ్వాలి గౌతమ్ అని.
సో వెంకటేష్ కొంచెం అటెన్షన్ టు డీటెయిల్ తప్పిందమ్మా, నువ్వు కొన్ని లైన్స్ తప్పుగా చెప్పినావు, ఇవి ట్రేడ్ మార్క్ లైన్స్, నువ్వు అర్థమవుతలేదు. ఆ రాత చూస్తేనే అర్థమవుతుంది బ్రో, చాలా తొందరలో ఎక్సైట్మెంట్ లో అదే రాసిన ఇట్లా టిక్ 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 అని రాసేస్తాడు. బాత్రూమ్ తలుపు బయట ఎవరో తలుపు బాగా కొడుతున్నట్టే. ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే చెప్పు. మా నాన్నమ్మ ఒకటి చెప్తుండే వెంకటేష్, అండ్ నువ్వు బాగా గాఢంగా ఫాలో అవ్వాలి. తినేవాడిని ఎరిగేవాడిని ఎప్పుడు తొందర పెట్టద్దని, అది ఎందుకంటే మనకే ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఎగ్జాక్ట్లీ. సో ఎనీవేస్ వెంకటేష్ రాసినందుకు చాలా థ్యాంక్స్ మా, చాలా బ్యూటిఫుల్ గా రాసినావు. థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ బర్కుడ్కి వస్తున్నా బోగస్. ఎస్, ఇది మనకు రాసింది N_E_H_A_S సన్ఫ్లవర్. యా. నేహా రాసింది మనకి ఇన్స్టాగ్రామ్ లో. నేహా ఏం రాసిందంటే, హే హే I love listening to your Telugu podcast. It's super hilarious. Better than the English one, IMO. ఈ షార్ట్ హ్యాండ్ లేదో. Okay, anyways, a couple of episodes was so funny that I listened multiple times and I die every time. వావ్. డై హార్డ్ ఫ్యాన్స్ అవుతున్నారు మెల్లిమెల్లిగా. అదే. ఒకడేమో ఇంటర్స్టర్నల్ ఫ్యాన్ అయ్యిండు మనకి, యా. ఇంకోటి వీళ్ళు నేహా ఇస్ ఎ డై హార్డ్ ఫ్యాన్, బట్ క్యాపిటల్ లెటర్స్ లో. ఐఎమ్ సెండింగ్ ఎ మెసేజ్ ఫర్ ద ఫస్ట్ టైం బికాస్ ఐ హ్యావ్ ఎ కంప్లైంట్/గ్రీవెన్స్. ఓ నో. బై గాడ్స్ గ్రేస్ మాకు హెచ్ఆర్ లేదు, మాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదు. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు టేక్ యువర్ కంప్లైంట్. సో ఐ మేడ్ మై మామ్ లిసన్ టు యువర్ రాధేశ్యామ్ ఎపిసోడ్ ఇన్ ద కార్, థింకింగ్ వీ వుడ్ హ్యావ్ ఎ గుడ్ లాఫ్, ఆఫ్ కోర్స్. బట్ ఇట్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ మీ బిగ్ టైమ్. Because she took your review so seriously and she was so amazed by your strong feelings on this movie that she immediately made us rewatch the freaking movie after going home just to see if the points you made were true or not. As you can imagine, this was very traumatic for me and I hold you both at least partially responsible. I just wanted you guys to know this. Dandam. బోగస్ ఈ పర్టికులర్ రాత గురించి, ఈ పర్సనల్ స్టోరీ గురించి అట్లీస్ట్ పార్షియలీ రెస్పాన్సిబుల్ అని కాబట్టి పూర్తిగా బ్లేమ్ కూడా చేయట్లేదు. అది నాకు కనిపించింది బ్రో, ఎందుకంటే సగం బ్లేమ్ మన మీద, సగం బ్లేమ్ తన మీదనే వేసుకుంది. అవును, అందులో మెచ్యూరిటీ కనిపిస్తుంది నాకు. అవునా? ఎందుకంటే తప్పు మంది కాదు కదా. అచ్చా, రోడ్ ట్రిప్ లో ఎవడు చెప్పాడు వినిపించమని? ఎక్కడ పారిపోలేకుండా, కారు నుంచి దుఃఖ లేకుండా, అదే ఆపండ్రో అన్నట్టు. అట్లాంటి జైల్ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అవునా ఇట్లా చేస్తారా ఇప్పుడు కూర్చోబెట్టి మరి చూపించేస్తా. ఇప్పుడు డొమెస్టిక్ హైరార్కీ ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాం మీ అందరికీ. ఎగ్జాక్ట్లీ. కానీ నేహా బోగస్ అన్నట్టు మెచ్యూరిటీ కనబడ్డది బోగస్ కి. ఎందుకంటే ఒక సామెత ఉన్నది, మా నాన్నమ్మ ఇంకో సామెత చెప్తుండే, పచ్చతామరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని. సో బోగసే కొంచెం మెచ్యూర్ కాబట్టి వాడికి నీ మెసేజ్ లో ఒక మెచ్యూరిటీ కనబడింది. కానీ నేహా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు చాలా థ్యాంక్స్ మా. ఇంత బ్యూటిఫుల్ గా రాసినావు, అంత బ్రాకెట్లు పంక్చుయేషన్ అంతా పర్ఫెక్ట్ గా పెట్టినావు. వి రియలీ లైక్ దట్. గ్రామటికల్లీ బ్యూటిఫుల్ ఉండే. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కహీ తుమ్ అనిరుద్ కి దోస్త్ నహీ. ఎందుకంటే లూజ్ ఎండ్స్. ఐ హేట్ లూజ్ ఎండ్స్. మా మదర్ రీవాచ్ చేయించింది మూవీని జస్ట్ టు సీ మేము చెప్పిన పాయింట్స్ కరెక్టా కాదా అని చెప్పినాం. ఇట్స్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్. వాట్ వాజ్ ద ఫీడ్బ్యాక్? మ్యాచ్ అయినా లేవా? మీ మదర్ ఒప్పుకుందా లేదా? నువ్వు లాస్ట్ కి డిడ్ యూ హ్యావ్ ద లాస్ట్ లాఫ్? చెప్పా కదా థైగా తప్పవదని. ఇవి ఇంపార్టెంట్ నేహా. కమ్ ఆన్ టెల్ us. మేము ముందరే సస్పెన్స్ అట్టుకోలేము. దీన్ని అంటారు లూజ్ ఎండ్స్ అని. ఇది లూజ్ ఎండ్స్. ఇదే కాదు బ్రో, ఇంకో లూజ్ ఎండ్ తెలుసా? మీ తెలుగు పాడ్కాస్ట్ చాలా బాగుంటుంది, ఇంగ్లీష్ దానికంటే బెటర్ అని చెప్పేసి మొత్తం ఇంగ్లీష్ లో రాసింది చూడు. మొత్తం ఇదైతే ఐ కెనాట్. IMO అన్ని పర్ఫెక్ట్ గా రాసినావు, అంతే. ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ వాడినావు, అంతా పర్ఫెక్ట్ ఉన్నది. వాట్ ఈస్ IMO? బోకస్, నీ మెచ్యూరిటీ తోటి డీకోడ్ చేయగలవా? ఇన్ మై ఒపీనియన్. ఎవరు కావాలా ఒపీనియన్స్? హూ వాంట్స్ ఒపీనియన్స్ అయితే? బట్ ఎనీవేస్ నేహా చాలా పెద్ద స్టోరీ రాసినావు. అండ్ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ మధ్య చూస్తున్నాం బోకస్, యాక్చువల్లీ పీపుల్ స్టార్టెడ్ షేరింగ్ ఎక్కువ స్టోరీలు చెప్తున్నారు మనకి. ఇట్లా అయింది, మా దోస్తులు అందరూ ఏంద్రా ఈ సావు అని అంటున్నారు, ఈ సోది ఏంటి అంటున్నారు. నేహా వచ్చేసి మా మదర్ కూడా ఇంచుమించు అదే అంటుంది, ఏంది సోది ఇలా తెలియదు పీకదు అని. సో ఇవన్నీ ఎగ్జాక్ట్లీ మీ దోస్తులు కూడా ఏమన్నారో చెప్తే, మేము అప్పుడు ఎలా మా నరేషన్ ని మార్చొద్దు, మేము ఇంతకంటే ఎక్కువ స్ట్రెస్ ఎట్లా తీసుకోవద్దు అని మేము కూడా తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో నేహా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ టు అస్. అండ్ మేము థరోగా ఎంజాయ్ చేసినాం. 4-5 సార్లు చదివినాం మేము కూడా నీ మెసేజ్ ని. బ్రూట్, మనకు రాసిన స్టోరీస్ అన్నిట్లో ఇది వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ స్టోరీస్, డెఫినెట్లీ ఫన్నీయెస్ట్. అండ్ ఇది డబుల్ రివెంజ్ స్టోరీ. ఏంటంటే ఫస్ట్ నేహా వాళ్ళ మదర్ ని కార్లో బంధించి రోడ్ ట్రిప్ పైన, అమ్మ ఇప్పుడు వినమ్మా నువ్వు, ఇది ఎక్కడికి పారిపోలేవు అని చెప్పి వినిపించింది.
పాపం ఆంటీ మొత్తం రోడ్ ట్రిప్ లో ఒకటే ఆలోచిస్తుంది అనుకుంటా, ఇంటికి వెళ్ళంగానే దీన్ని చెప్తా చూడు, దీని పని చెప్తాను చూడు అని. కాంతో గేమ్స్ అసలు యుఎస్ లో ఓపెన్ బాత్రూమ్ కూడా ఉండవు bro. అవును, ఎగ్జాక్ట్లీ. యా సో అదే అండి ఇన్స్టాగ్రామ్ బర్కుళ్ళు. బోగస్ క్విక్ గా మనం ఈమెయిల్కి వెళ్ళిపోదాం. ఎస్, మనకి ఈమెయిల్లో మొదలుగా రాసింది యా, వినయ్ ఏం రాసా అంటే, హలో గైస్, ఐఎమ్ రీచింగ్ అవుట్ టు ఎక్స్ప్రెస్ మై అడ్మిరేషన్ ఫర్ యువర్ పాడ్కాస్ట్స్, ప్లూరల్. అది దట్స్ వాట్ ఐ వాంట్. యాజ్ అ మ్యాథ్ ప్రొఫెసర్ బేస్డ్ ఇన్ ద యుఎస్, అమెరికా మ్యాథ్ ప్రొఫెసర్, మ్యాథమెటిక్ ప్రొఫెసర్, 143 IQ మినిమం. యా గణిత శాస్త్రం. As a math professor based in the US, listening to your podcast has become an essential part of my routine. వావ్. After a hectic lecture day, I make sure to play your podcast on my way home in the car. I came across your podcast by chance while searching for something to listen to during a boring drive from Chicago to St. Louis. బా, అసలు డీటెయిలింగ్ చూడు ఎంత. అసలు ఎంత ఒక్కసారి కార్ కూడా ఏంటో చెప్పేస్తే మనం డినామినేషన్స్ ఏందో చెప్పచ్చు. కార్ కూడా ఏ ఇయర్ మేక్ అంత కరెక్ట్ గా చెప్పేస్తే. Ever since, I listened to all your podcasts in a row, and now I just wait for another Tuesday. I really enjoyed your take on the movie Balagam. I'm originally from Warangal. అరే నమస్తే, మళ్ళా ఏమన్నా నువ్వు ఇంగ్లీష్ ఇదంతా, వాట్ ఈస్ దిస్? And was able to connect with this movie instantly. Chicago to St. Louis వావ్. drive. అసలు షికాగో అంటేనే అసలు బ్రూట్. బోగస్, నేను వినయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్లో రాసినావు, అండ్ నువ్వు మ్యాథ్ ప్రొఫెసర్ కాబట్టి వీఆర్ నాట్ సర్ప్రైజ్డ్. యా, ఒక బోరింగ్ లాంగ్ లెక్చర్ అన్న ఏమన్నారు? అదే లెక్చర్ లో టెన్షన్ కోసం నేను ఒక ప్రొఫెసర్ గా మీకే ఇంత టెన్షన్ ఉందంటే లెక్చర్ ఇస్తూ ఉంటే, ఐ కెన్ ఇమాజిన్ స్టూడెంట్స్ కి ఎంత స్ట్రెస్ ఉంటుందో. అదే లెక్చర్ పక్కన పెట్టండి, తైగా పాడ్కాస్ట్ వినిపించండి, అంతే. జస్ట్ స్ప్రెడ్ ద వర్డ్ ఇన్ మాస్. అంతే. అండ్ లెక్చర్ టెన్షన్ కాకుండా ఇంకా షికాగో ఊహించుకో. అసలు బా, నువ్వు బయట మామూలుగా నడుస్తేనే నీ మొహం అంతా మండుతుంటా ఇట్లా చలికి. నేను ఎప్పుడు వెళ్ళలే కానీ నేను నమ్ముతా బోగస్. నేను అసలు ఎట్లా బతుకుతారో నాకు అర్థం కాదు. సో ఐ కెన్ అండర్స్టాండ్. యా, వినయ్ నీ లైఫ్ లో చాలా స్ట్రెస్ ఉన్నది, చాలా మేము అర్థం చేసుకుంటాం. కానీ నీ బిహేవియరల్ చేంజెస్ కి ఒక జోహారు. యా, ఎవ్రీ ట్యూస్డే కోసం వెయిట్ చేస్తున్నావు. అండ్ ఇంకా వినయ్ ఏమంటున్నా అంటే, whenever I play a podcast, I feel like I'm having a conversation with my close friends back in India. అరే మరి వరంగల్, హన్మకొండ మొత్తం మనం మరి ఏదైనా నువ్వు వినయనా అంత ఫార్మాలిటీస్ ఇస్తున్నావు. One thing that I enjoy particularly is your language/slang. You don't try to be formal, which makes listeners connect with you right away. Baba. అబ్బా, అసలు ఇక పెనట్రేషన్స్ అవుతున్నాయి, హార్ట్ ఫెల్ట్ పెనట్రేషన్స్ అవుతున్నాయి. అంతే. I enjoyed your podcast on Mukhachitram thoroughly. Oh, good choice. Yeah. Good choice. Mukhachitram ఇంకో ఫ్యాన్ అసలు. Yeah. కృష్ణా నగర్ టు ఫిల్మ్ వింటున్నారు మళ్ళీ. And Mr. Brute resonated my views on the movie Sarkar Vari Pata. This movie shouldn't exist in the first place. అది సింపుల్. Yeah. ఎంత అది మ్యాథ్ ప్రొఫెసర్స్ ఎప్పుడు ఇట్లా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది బోకస్. అదే కొంచెం ఈక్వేషన్ తప్పైంది. సర్కార్ వారి పాట నేను రివ్యూ చేశాను సోలోగా. నాకు ఇవన్నీ డీటెయిల్స్కి వెళ్ళదు. క్రెడిట్ తీసేసుకో. I understand how difficult it is to make 2 podcasts in a week while dealing with other things in your life. Keep it up, guys. Yeah. Movie request. If possible, please review Mr. Medhavi, a 2008 film by Neelakanta starring Raja, Genelia and Sonu Sood. Yeah. వినయ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జెన్యున్ గా చెప్తున్నా. నేహా కొంచెం ఇప్పటివరకు విన్నామంటే చూడు ఎంత మంచిగా రాసిండు, మొత్తం డీటెయిల్ గా ఏ కార్లు వెళ్తుండే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుండే, ఏ లెక్చర్ ఇచ్చిండు. 2012 టొయోటా క్యామరీలో రూత్ హార్వర్డ్స్ థీరంలో 4th డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏ జోక్ గుర్తొచ్చింది, ఇవన్నీ రాసిండు వినయ్. ఇట్లా నువ్వు లూజ్ అండ్ చేయకు మాకు ప్లీజ్. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాను నేహా, ప్లీజ్ రైట్ అస్ వాట్ డిడ్ యువర్ మదర్ సే. నాకు తెలిసి అనిరుద్ధ్ ఆల్రెడీ వాతలు వేసుకుంటుంటాడు. ఎందుకున్నాయి అనిరుద్ధ్ నిద్రలో కూడా ఇట్లా ఎక్కిళ్ళు వస్తుంటే ఏంటి. బట్ ఏదో మనం టాపిక్ వినయ్ స్పాట్ లైట్ వినయ్ పైన పెట్టాలి. వినయ్ చాలా పాయింట్స్ హైలైట్ చేసినాం. అన్ని పాయింట్స్ మేము జెన్యున్ గా ఏమంటారు అదే heartfelt penetrations. Yes. All through. We feel thoroughly penetrated. Thoroughly. బొక్కలు అయిపోయినాం మేము ఇక్కడ. ఇంకో పాయింట్ నేను అప్రిషియేట్ చేయదలుచుకుంటున్నాను ఏంటంటే వినయ్ థ్యాంక్స్ అ లాట్ ఈ పాయింట్ గమనించినందుకు. 2 podcasts తీయడము మన వీక్లీ బేసిస్ ఈజీ కాదని నువ్వే చెప్తున్నావు. అండ్ ట్యూస్డేస్ కోసం వెయిట్ చేస్తున్నావు అని చెప్తున్నావు, విచ్ ఈస్ సో అమేజింగ్. వీఆర్ సో గ్లాడ్ అండ్ వీ ఫీల్ హంబుల్డ్. అదే ఇట్లా మ్యాథ్ ప్రొఫెసర్స్ నెక్స్ట్ ఇప్పుడు సత్యనారాయణ రాస్తాడేమో టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ఇట్లా గైస్ వైల్ కోడింగ్ మై మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ChatGPT 4 తో ఆడుకున్నప్పుడు
కొట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నేను మీ ఎపిసోడ్స్ వింటూ ఉంటాను. యా సో ఇన్ఫాక్ట్ నీకు కనుక సత్యనారాయణ తెలుసు అంటే వినయ్, జస్ట్ వై డోంట్ యు మెసేజ్ హిమ్. ప్లీజ్ మెసేజ్ చేయండి, ప్లీజ్ షేర్ ఏ చేయండి. సత్తు ఏ సత్తు తాగాబిన్ రా అది. యా ఓపెన్ ఐలో ఎట్లయితే ఫండింగ్ చేశాడో మాకు అలాంట్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఫండింగ్ కావాలి అంతే. ఫ్రాక్షన్ ఇట్లా ఉమ్మితే చాలు మాకు, ఉమ్మినా చాలు మాకు ఇక్కడ. యా బట్ థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ లిస్నింగ్, యూ ఆల్సో కీప్ రాకింగ్. యూఆర్ అ మ్యాథ్ టీచర్, వీ రెస్పెక్ట్ టీచర్స్ అ లాట్. మా టీచర్సే లేకపోయి ఉంటే మేము ఎక్కడో ఉండేటోళ్ళం, కానీ ఇక్కడ ఉన్నాం. యా రోజు తలుచుకుంటుంటాం రోజు. అరే సో బ్రో నెక్స్ట్ మనకు రాసింది ఈమెయిల్లో సమిత. సో సమిత ఇది బాగుంది. చూసినా జెండర్ డైవర్సిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం మనం. 1:1 ఉంటుంది ఎప్పుడైనా. డెలాయిటా తొక్క ఇదే బాయ్ జెండర్ డైవర్సిటీ అంటే. డైవర్సిటీ, ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ, ఎక్విటీ అంటే ఇట్లుంటుంది. DEI. హాయ్ గైస్, I recently started listening to your podcast. Acha? Started listening to Telugu podcasts and then a few English ones. You are spot on with reviews. Oh, I have a backlog though. I'm watching some movies again after listening to your podcast. అట్లుంటుంది మనతోటి. Ante. I listen to them daily during my 1-hour commute to work and you made it fun and interesting. Sometimes I laugh alone and it may look crazy. No, it is not. సమేత అస్సలు సిగ్గుపడకు. అస్సలు నువ్వు నవ్వుతే నువ్వు జోకర్ మూవీ చూడలేదా? అరే ఎట్లా ఇట్లా అసలు ద హోల్ వరల్డ్ ఇస్ క్రేజీ. క్లౌన్ వరల్డ్ నడుస్తుంది. అట్లీస్ట్ యు ఆర్ క్రేజీ ఫర్ ఎ రీజన్. అంతే. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు ది ఆఫీస్ నౌ విచ్ ఐ యూస్ టు హేట్ బిఫోర్ సో దట్ ఐ కెన్ లిసన్ టు యూ. ఇంకో కామనాలిటీ మనకు కూడా ఇష్టం లేదు ఆఫీస్ పోవడం. ఎగ్జాక్ట్లీ, అందుకని పాడ్కాస్ట్. అదే యు ఆర్ డూయింగ్ గ్రేట్ సోషల్ సర్వీస్ అంట. అరే అగైన్ నో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బట్ యా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్వేస్ ఆన్ టాప్ ప్రయారిటీ మాకు అది. నెక్స్ట్ లైన్ బ్రూట్, యూ హ్యావ్ హై ఈక్యూ, ఐక్యూ అండ్ ఎస్క్యూ. అస్సలు అవ్వా మేడం, మా లైన్స్ మాకేనా? అంతే, మస్తున్నది ఇది. ఇది వెల్త్ ఇట్స్ నాట్ ఈజీ ఎపిసోడ్ నుంచి ద లేటెస్ట్ ఇంగ్లీష్ ఎపిసోడ్. సారీ ఇది ఎంపతి అనుకుంటా. ఎంపతి ఇట్స్ నాట్ ఈజీ. రెండు వినండి. ఏముంది రెండిట్లో ఇది యాక్చువల్లీ కరెక్ట్ గా ఆలోచిస్తే బోగస్. ఇది హ్యూమన్ ట్రయల్స్ 4 అనుకుంటా ఇది. యా నెక్స్ట్ మై కామెంట్స్ ఆన్ అ ఫ్యూ మూవీస్ అని చెప్పి సమిత అనుకోకుండా ఒక రోజు రాధేశ్యామ్, RRR, హంట్, 18 pages ఈ అన్ని మూవీస్ మీద తన ఏదైనా ఒకటి చదువు జస్ట్ ఎగ్జాంపుల్ షార్ట్ ఒపీనియన్స్ ఇచ్చింది. RRR చదువుతా. I'm relieved to listen to it when everyone was going gaga over it. I thought it was overrated. They have no right to use historical names or characters in a fictional story. IMO. This is Samita's opinion. Yeah. Finally, yes, I do want to donate some money. Yes. మా చెవులో తేనె పోసినంత సమ్మగా ఉంది. Let me know the details. Thank you. You guys are rocking. సమిత అంత ఏది రాసినావు అన్ని మర్చిపో. అన్ని మర్చిపో. ఆ లాస్ట్ లైన్ రాసినావు చూడు. ఎస్, దట్స్ ద స్పిరిట్. అదే మాకు కావాల్సింది. అంతే, ఆ సెంటిమెంటే కావాలి. ఆ సెంటిమెంట్ చాలు, చల్లగా పడుకుంటాం మేము. ఇట్స్ ద థాట్ దట్ కౌంట్స్. అది. సో నువ్వు చెప్పు, అంటే వీఆర్ ఏ ఫ్రీ బర్డ్. నీకు ఎలా నీకు ఏది అనుకూలంగా ఉంటే చెప్పు, మేము ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం. మాకేముంది కానీ. అంతే బ్రో. నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా చదువుతుంటే చాలా మంది మనకి కమ్యూట్లోనే పనికి వస్తుంది, కమ్యూట్లో వింటుంటాము. మీ పాడ్కాస్ట్ వల్ల కమ్యూట్ మాది కొంచెం ఎంటర్టైనింగ్ అయింది. అందుకనే నాకు అనిపించింది ఈ రిటర్న్ టు ఆఫీస్ అనేది మ్యాండేటరీ చేయాలనుకుంటా. కంపల్సరీ చేయాలి. ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటి చెత్త పనులు. ఏసీ బిల్లులు పెరుగుతున్నాయి, అంతా ఇంటర్నెట్ బిల్లులు పెరుగుతున్నాయి, సమ్మర్ కూడా వచ్చేస్తుంది. ఫిజికల్ హెల్త్ కూడా మంచిది కాదు. ఒకటే చోటు సెడెంటరీ లైఫ్ ఉండదు బోగస్. ఎప్పుడైనా తెలుసు కదా మన గురించి. ఎప్పుడైనా ఇట్లా ఫాస్ట్ గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటే ఫాస్ట్ గా ఆఫీస్కి బయలుదేరిపోవాలి. మినిమం గంటన్నర టైం ఉండాలి. 2 hours అప్ అండ్ డౌన్. మరి ఆఫీస్ దగ్గర ఉందనుకో, చేంజ్ ద బ్లడీ హౌస్. ఎవరా ఆఫీస్కి దగ్గరగా ఉంటారు? అట్లా ఉండద్దు. ఎగ్జాక్ట్లీ. కానీ అది మన గుణపాఠం. అది మనం చేద్దాం, అది కూడా అరేంజ్మెంట్ చేద్దాము. కానీ సంహిత అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ టు థై గ్యాప్. రెండు పాడ్కాస్ట్, తెలుగుది ఇంకా ఇంగ్లీష్ది. అదే కాకుండా ఈవెన్ మోర్ బిగర్ థ్యాంక్స్ టు టేకింగ్ అవుట్ టైమ్ టు రైట్ టు అస్. నువ్వు రీసెంట్ గా వింటున్నావు అన్నావు. సో ఇంత తొందరగా అరే వీళ్ళు ఎవరికో రాయాలి అర్జెంట్ గా అని చెప్పి తొందరపడి రాసినావు చూడు. వీ రియలీ లైక్ ఇట్. మేము చాలా అప్రిషియేట్ చేస్తాం అట్లా. అండ్ ఎవ్రీ మెసేజ్ ఉట్టి సంహితకే కాదు, అందరు రాసిన, నేహ కానీ, వినయ్, ఈవెన్ అనిరుద్. అరే అనిరుద్ కూడా వింటురా, ఇట్లుంటది మాది కవరేజ్.
అందరికీ మేము ఎవ్రీ టైం మేము ఈ మెసేజ్ వచ్చినప్పుడు చాలా ఖుషి అవుతాం మేము. అబ్బా ఏదో ఇద్దరు ముగ్గురైనా నవ్విపించినాంలే చాలా అనుకుంటూ. సో ఇమోషనల్ అయిపోతాం మేము, మీకు అర్థం కావట్లేదు. అండ్ ఇదే కాదు బ్రో, వీళ్ళందరూ కాకుండా రీసెంట్ గా స్పాటిఫైలో ఒక్కొక్క ఎపిసోడ్ కింద ఫీడ్బ్యాక్స్ కూడా రాస్తున్నారు కామెంట్స్ లాగా. యా, సో వాళ్ళందరికీ కూడా థాంక్స్. వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఎస్, అందరు చాలా సీరియస్ ఫీడ్బ్యాక్ లో రాస్తున్నారు. ఎవ్వరు కూడా జోక్స్ వేయట్లేదు. జోక్స్ అని మనమే వేయాల్సి వస్తుంది. సో స్పాటిఫై కూడా కర్మగాలి, వాడి కర్మగాలి. అది నేను కూడా ఒక బాత్రూమ్ ఓపెన్ చేసుకుంటా అని వాడు ఓపెన్ చేశాడు. అంటే థైగా రండ్రా బరకండి అని చెప్పి థైగా అసలు వేరే లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందరినీ. అది బట్ వెరీ గుడ్, ఫైనలీ నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నావు అంటే దానికి మాకంటే సంతోషం ఉట్టి మీ పేరెంట్స్ ఉండి ఉంటారు. అమ్మ ఫైనలీ రోజు పోతుంది ఆఫీస్కి అని. బట్ సమిత, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, ట్రావెల్ సేఫ్ అండ్ కీప్ లిస్నింగ్ టు థైగా. అండ్ కీప్ లాఫింగ్ అండ్ ఇదిగో సిగ్గుపడక అసలు. అదే మేము ఎట్లా చేస్తాం అనుకున్నాం, ఇక్కడ మాకు ఇంట్లో తిడుతూనే ఉంటారు, మేము సిగ్గు వదులుకొని చేస్తున్నాం ఇవన్నీ పనులు. మమ్మల్ని ఇన్ రియాలిటీ చూసినంటే వీలా చేసింది ఇన్ని రోజులు అంటారు. అందుకనే ఇది ఆడియో పాడ్కాస్ట్. ఓ రీజన్ ఉంటుంది ఏదైనా. సో ఇఫ్ యూఆర్ మ్యాడ్, బీ మ్యాడ్ ఫర్ ఎ రీజన్. అది. సో బ్రో, ఇంతటితో మన లాంగెస్ట్ అమ్మా ఓపెన్ బాత్రూమ్ సెషన్ సమాప్తం. 4 హలీంలు 3 పాయాలు వచ్చినాయి ఇప్పటి వరకు. బస్ డ్రైవర్ మొత్తుకుంటున్నాడు, అది రండ్రా బాబు, బండి కదులుతుంది, మస్త్ అయింది, రండి అని చెప్పి. సో మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు తొందరగా ఇక్కడ నుంచి. వెరీ గుడ్. సో బ్రూట్, మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీకి వచ్చేద్దాం. ఇప్పుడు మనము గుర్తుందా ఏది చేస్తున్నాము? రివ్యూ చేసే మూవీ అమిగోస్. ఎస్. అండ్ సో ఈ రివ్యూకి వెళ్ళే ముందర బ్రూట్ ఒక సారాంశం ఇచ్చేసుకో అమిగోస్కి. సింపుల్గా చెప్తా, ఒక క్యాండిడేట్ ఉంటాడు బోగస్, వాడి పేరు సిద్ధు. ఎస్. మొత్తం పేరు ఏందో ఉంది, సిద్ధార్థ్. ఈ సిద్ధుకి ఒక డిస్టెంట్ కజిన్ ఉండేమాట. వాడి మూవీలో ఉన్నాడు, కానీ డిస్టెంట్ కజిన్ ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఆ సేమ్ బిహేవియర్ ఉంటుంది, క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఏంది ఆ డిస్టెంట్ కజిన్ అంటే కార్తికేయ 2 ఉంటాడు. ఈ కార్తికేయ 2 ఎప్పుడు ఎట్లేదు అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి. ఈ సిద్ధు కూడా ఎవడో ముఖం తెలియనోడు ఏదో ఆలోచించుకుంటుంటే వీడు కూడా అరే ఇదేదో బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు కావాలి, నాకు తెలుసుకోవాలని చెప్పి ఆ కుతూహలం ఉంటుంది. ఎంత కుతూహలం ఉందంటే ఓ పిల్ల కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి ఇంటికి. ఓకే, ఏది ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇట్లా బట్టలు వేసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అదో దుర్దు ఉంటుంది. సో సిద్ధార్థ్ అంతా ఆలోచించుకుంటూ ఇంట్రెస్టింగ్ ఇంకా లైఫ్ లో ఇంట్రెస్టింగ్ లేదు అనుకుంటూ ఫైనల్లీ ఒక బార్కి వెళ్తాడు అనమాట. ఎవరితో పోతాడంటే వాళ్ళ మామతో పోతాడు, ఎందుకంటే వాళ్ళ మామ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాడు. సో సిద్ధార్థ్ కూర్చొని వాళ్ళ మామతో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతుంటే ఇంట్రెస్టింగ్ గా ఏమవుతుందంటే వాళ్ళ మామకు అర్జెంట్ గా ఓపెన్ బాత్రూమ్ అవుతుంది. సో ఉరుక్కుంటూ ఓపెన్ బాత్రూమ్కి వెళ్తాడు. ఓపెన్ బాత్రూమ్కి వెళ్ళి వాపస్ వస్తుంటే ఇంట్రెస్టింగ్ ఏమవుతుందంటే వాళ్ళ మామ ఒక నుంచి అరే ఏంట్రా నువ్వు ఇక్కడ అని చెప్పి ఒక వీపా వేసి కొడతాడు. కొడితే హలో బాబు ఏమైంది అది ఇది అంటే కొట్లాడతారు ఏదో. అరే నువ్వు ఇది కదా అంటే కాదు, నేను అది కాదురా నాయన, నేను సార్ రమేష్ రాకేష్ ఐ డోంట్ నో, నేను రాకేష్ కాదురా అంటే అరే నువ్వు రాకేష్ రా, మీ నాన్న కానిస్టేబుల్ అంటే పిచ్చెక్కిందమ్మా అయ్యాక కరోడ్పతి సిగ్గుదా నీకు అది అని తిట్టుకుంటారు. అయితే అప్పుడే సిద్ధు ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూని అయ్యి అరే ఏమైంది భయ అది ఇది అని చెప్పి అంతా డిఫ్యూజ్ చేసేస్తాడు అనమాట. చేసి వాపస్ వచ్చి కాదురా వాడు సిద్ధార్థే అది ఇది అంటే కాదు నిజంగానే సో ఫలానా కొడుకు వీడు అది ఇది అంటే అవునా నాకు తెలియదే అది ఇది అని చెప్తే అప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఎవడో నైట్ క్లబ్ లో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని హెడ్ ఫోన్స్ లేకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వాడు వచ్చి చెప్తాడు అరే మీ అందరికి తెలియదు డోపల్ గ్యాంగర్స్ అని ఉంటారు, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు కూడా వెళ్ళి చూడండి చూసుకోవచ్చు అని చెప్పి సిద్ధార్థకి ఇట్లా చోలేసి పడేస్తాడు. అంతే, కోతి కొబ్బరి చూపించినట్టే. సిద్ధార్థ్ వెంటనే ఇంటికి పోయి ఈ డోపల్ గంగార్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, గెట్ డోప్డ్ అని. గెట్ డోప్డా కాదు, గెట్ డాపల్ వెళ్ళి వాడు మొత్తం ప్రొఫైల్ సెట్ చేస్తాడు. అట్లా వీడిలాగా కనబడే ఇంకో 2 దొరుకుతారు అనమాట. వీడే ఎక్కువ నాయన చూడనీకి అంటే ఇంకో 2 తగలాడతారు. ఇప్పుడు వీళ్ళు 3 కలిసిన తర్వాత ఈ సిద్ధార్థ్ లైఫ్ ఎలా మారుతుంది, ఏమైనా చేంజెస్ ఉంటాయా లేవా, అసలు సిద్ధార్థ్ కి వీళ్ళని కలిసే దురద ఎందుకు ఉంటది, ఇవన్నీ తెలుసుకోవడానికి చూడాలి అమిగోస్. వావ్. జనరల్ గా బ్రో మనము సారాంశంలో స్పాయిలర్స్ చెప్పకూడదు, చెప్పం, కానీ నేను ఒక స్పాయిలర్ ఇస్తా ఇక్కడ. ఒక్కటే చెప్పు. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. అది వెరీ ఇంట్రెస్టింగ్, జస్ట్ లైక్ ద సారాంశం. అదే. సో బ్రూట్ ఓకే, సో అంతటితో సారాంశం సమాప్తం. ఎపిసోడ్ కూడా సమాప్తం చేసేయచ్చు. మన ఓపెన్ బాత్రూమ్ మనం అనుకున్నట్టే ఇంకా ఎపిసోడ్ మొత్తం ఒక రోజు ఓపెన్ బాత్రూమ్ అవుతుంది అనుకున్నాము. దాదాపు ఎపిసోడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్న సినిమాని ఇంకేమైనా చెప్పాలా? నిజంగా అవసరం లేదు. సరే, ఇంకా ఏదో మన రెస్పాన్సిబిలిటీ, అదే హజార్డ్స్ ఆఫ్ ద ప్రొఫెషన్ బోగస్. జనాలకు కమ్యూట్లు అసలే గంట సేపు ఉన్నాయి, నింపాలి కదా, ఏదో నింపుదాం పద, ఏం చేస్తాం. సో బ్రూట్ ఇప్పుడు
డీటెయిల్ గా అమీగోస్ రివ్యూలోకి దిగిపోదాం. నువ్వు వెళ్ళు, స్పాయిలర్స్ తో సహా నువ్వు దిగు. చెప్పేసేప్పుడు నీకు ఏమనిపించింది చెప్పు. ఏమిది అనిపించేది ఏంది అంటే నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా క్వశ్చన్ ఫోకస్. నీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో చెప్పు నాకు. ఇంట్రెస్టింగ్ లో అవి కూడా అనిపించలే నాకు. నేను ఇంట్రెస్టింగ్ ఇన్ను కూడా వెళ్ళలే. అర్థమవుతుందా? అసలు ఆ కాన్సెప్టే నాకు ఎంత ఒళ్ళు మండిందంటే, యు మీన్ టు సే నో పెనిట్రేషన్? జీరో పెనిట్రేషన్ బై గాడ్స్ గ్రేస్. అబ్బా సాయిరామ్, బై గాడ్స్ గ్రేస్ జీరో పెనిట్రేషన్స్ ఉండే బోగస్. ఎందుకంటే అసలు కాన్సెప్ట్ గురించే మాట్లాడదాం. మన దగ్గర ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో తగలాడుంది అండ్ దానిపైన కూడా ఎప్పటి నుంచో తీశారు. ఏంది, చిన్నప్పటికెళ్ళి వింటున్నాం, అరే ఒక మనిషి పుడితే కనుక వాళ్ళలాగే 7 ఉంటారు దునియాలో. ఓకే, ఒక బాడీలో 9 బొక్కలు ఉంటాయని ఎప్పటి నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నారు, అట్లానే ఇది కూడా ఎప్పుడు చెప్పుకుంటూ వస్తుంటారు. ఓకే, దానికి వీళ్ళు ఒక వెస్టర్న్ కాన్సెప్ట్ తీసుకొచ్చి డాపల్ గ్యాంగర్ అని పెట్టిండ్రు. హౌ ఐ మెట్ యువర్ మదర్ నుంచి అడాప్టెడ్ ఇది అదొక్కటే వెయిట్ చేస్తుండే నేను. ఇన్స్పైర్డ్ బై హౌ ఐ మెట్ యువర్ మదర్ ఎపిసోడ్ 7 సీజన్ 4 అన్నట్లు రాస్తారు అనుకున్నా, కానీ అట్లేం లేకుండే. ఎందుకు ఇదంతా? వై నాకు అసలు ఏం అర్థం కాలేదంటే బ్రో, మనము ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినందుకు రీజన్ ఏంటంటే ఏదో చేస్తూ మన తెలుగు ఇంప్రూవ్ అవుతుంది అనుకొని మనం స్టార్ట్ చేస్తే, కరెక్ట్, వీళ్ళు తెలుగు సినిమాలు తీసి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఇంగ్లీష్ పదం నేర్పిస్తున్నారు చూడు. ఎక్కడ ఉల్టా బతుకైపోయింది నిజంగా. డాపల్ గ్యాంగర్ అని నేర్పిస్తున్నారు, దీనికి తెలుగులో పదం లేదా? లేదు అంటే ఇదే అనుకుంటాను. హిందీలో కూడా హంసకళ అంటారు, తెలుగులో కూడా కవల పిల్లలు అంటే ట్విన్స్, ఏదో ఒకటి ఉంటుంది కదా ఉంటది. చెప్పండి, ఎందుకంటే ఇంట్లో ఆ పదం ఒక్కసారి కూడా వాడలేదు, అందుకనే మనకు తెలియదు. మళ్ళీ ఈ దరిద్రానికి నీకు ఇంకోటి చెప్తా ఫన్నీ థింగ్. నేను పోయి నిన్ను ఫాలో అయినా, నువ్వు చెప్పిన నాకు లెక్చర్ ఇచ్చినావు కదా లాస్ట్ టైం, ఇచ్చినావు అని చెప్పి మొత్తం అసలు నువ్వు చూడు చూస్తలేవు, నువ్వు మిస్ అవుతున్నావు అనుకుంటే చెప్పినావు చూడు. ప్రొఫెషనల్ గా లేవు అని చెప్పాను, దవడపైన కొడతా నేను ప్రొఫెషనల్. అక్కడ చూడు, నువ్వు చెప్పినా కానీ బ్రూట్ చెప్పినా రాస్తున్నా అక్కడ. వినయ్, థ్యాంక్ యూ వినయ్, ఐ లవ్ యూ రా వినయ్. ఓకే, నీకు చెప్తా, నేను స్టార్టింగ్ లో వాళ్ళు వేస్తారు చూడు కాషనరీ వార్నింగ్స్, ధూమ్రపానం డిస్క్లైమర్లు, ధూమ్రపానం మద్యపానం అవన్నీ చూసినాను నేను. ఓకే, అందులో ఒక డిస్క్లైమర్ వేసిన వీళ్ళు, ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ పీపుల్ మేము తెలుగు రాని వాళ్ళతో కూడా తెలుగు మాట్లాడిచ్చినాం సో దట్ బాగుంటది అని. నేను కూడా అదే రాసుకున్నా. ఈ దరిద్రం చూడు, ఒక్కసారి కూడా ఆ డోపల్ గ్యాంగర్ ఏందో తెలుగు వాడు ఎవ్వడు చెప్పలేదు. సో ఎట్లా ఏమంటాం ఇంకా ఇలాంటి బిహేవియర్ ని? ఈ డిస్క్లైమర్ కల్చర్ లో మాత్రం బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అసలు ప్రతి ఒక్క సినిమాకి ఒక కొత్త డిస్క్లైమర్. అంటే ఇది వరకు అంటారు కదా, అరే ఇది ఉట్టి జోక్ రా బై, సీరియస్ తీసుకో, నువ్వు ఎడ్డోండి అని చెప్తారు చూడు, అట్లా అయిపోయింది ఇది. ఎందుకు మొన్న కూడా సన్ ఆఫ్ ఇండియాలో ఇదొక కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే, ప్రయోగం మాత్రమే, చూస్తే చూడండి లేకపోతే లేదన్నారు. అది ద కింగ్ ఆఫ్ డిస్క్లైమర్స్. అది టికెట్ కొని థియేటర్ లో కూర్చుందా, చూస్తే లేకపోతే లేదా, అంతే. ఇదేంద్రా నాయనా, మొత్తం తెలుగు ఇండస్ట్రీకి బస్తీమే సవాల్ అది. సన్ ఆఫ్ ఇండియా కంటే మించిన డిస్క్లైమర్ మీరు పెట్టగలరా? మీకు ఛాలెంజ్ అది, ఛాలెంజ్. కానీ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ అది, ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. ఇందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ డిస్క్లైమర్ నేను ఎప్పుడు చూడలేదు. ఫర్ నారేటివ్ రీజన్స్ ఎవ్రీ వన్ స్పీక్స్ ఇన్ తెలుగు. నేను చదువుతున్నావు ఇప్పుడు ఆ డిస్క్లైమర్, ఈవెన్ ఇఫ్ అదర్స్ డోంట్. ఇది ఏం చెప్పాలో నేను ఇంకేం చెప్పాలి చెప్పు. ఇక తెలుసా, నాకు ఇది నిజంగా కనబడలేదు సినిమాలో. ఎవ్రీ వన్ స్పీక్స్ ఇన్ తెలుగు అన్నారు, లేదు మాట్లాడతారు మంచిగా. ఎన్ఐ వాళ్ళు వచ్చి హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాత కేరళలో ఒక సీన్ తీస్తారు, మలయాళం మాట్లాడతారు. ఏం అరక పాణి ఇంగ్లీష్ చేడా. మళ్ళేమో ఎవ్రీ వన్ స్పీక్స్ ఇన్ తెలుగు, ఎవ్రీ వన్ స్పీక్స్ ఈవెన్ ఇఫ్ అదర్స్ డోంట్. ఎక్కడ్రా ఎన్ఐ వాడు వచ్చి హిందీలో అడుగుతున్నాడు క్వశ్చన్, వాడేమో మలయాళంలో ఆన్సర్ చేస్తున్నాడు, నేనేమో తెలుగు సినిమా చూస్తున్నాడు. వాడు ఎన్ఐ వాడు ఫస్ట్ బాస్ వచ్చి వాడు అంటాడు కదా, ఓ మై గాడ్ హీస్ బిపిన్ రాయ్ అది ఇది అంటాడా. అన్న తర్వాత నేను అనుకున్నా ఇప్పుడు తెలుగులోకి వెళ్తుంది కాన్వర్సేషన్ అనుకున్నా. డోంట్ మిస్ దిస్ ఛాన్స్, డెఫినెట్లీ క్యాచ్. ఎప్పుడు వెళ్తుంది రా తెలుగులోకి, ఐ వాంట్ టు లిసన్ తెలుగు, ఐ వాంట్ టు లర్న్ తెలుగు అనుకుంటే ఎలానే వెళ్ళదే తెలుగులోకి కాన్వర్సేషన్. అదే, సో ఆ డిస్క్లైమర్ నిజంగా ఇదేమన్నా April 1st రోజు రిలీజ్ అయిందా ఏమో చూస్తా, లేకపోతే ఉట్టి ఒక్క రోజు పెట్టినట్టు డిస్క్లైమర్ ఏంది నాకు అర్థం కాదు. అట్లీస్ట్ సన్ ఆఫ్ ఇండియాలో నిజంగా సినిమా మొత్తం ఒక ప్రయోగమే ఉండే, మన మీదనే మన మానసిక సంతుల మీద ప్రయోగం చేసినట్టే, గోస్ట్ లాగా. ఇది డిస్క్లైమర్ కూడా వర్తించలేదు నిజంగా. అంటే డిస్క్లైమర్ పెట్టి వేస్ట్ అయిపోయింది. అదే వాడు ఎడిటర్ అయినా అనాలి, సార్
మనం స్టార్టింగ్లో డిస్క్లైమర్ ఇచ్చినాం, అది అవసరమా అసలు? అది పెద్దగా ఇక్కడ దేనికి వర్కౌట్ అవ్వట్లేదే అని. యా వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే క్యారెక్టర్లు ఎవరంటే క్యారెక్టర్లు కాదు, ఉట్టి అమిగోసే క్యారెక్టర్ అంతే. అందులో కూడా వాడు కూడా ఒక రీజన్ ఇస్తాడు దరిద్రుడు, అరే నీకు తెలుగు బాగానే వచ్చాయంటే నేను బిజినెస్ చేస్తా కదా సౌత్ లో, అంతా తిరుగుతుంటా సో నేర్చుకోవాల్సి వచ్చింది అంటాడంట. మంచిది. ఇంకా చెప్పు బోగస్, నీకేమనిపించింది బోగస్ చెప్పు. పబ్లో కూర్చొని ల్యాప్టాప్ వాడుతున్నాడు చూడు, నాకు అరే చెప్పు చెప్పు, అసలు ఇట్స్ యువర్ టర్న్, నువ్వు బాధపడు. అసలు సరే అది ఇంకా పెద్ద థీమ్ అనుకో ఆ సినిమాకి, ఇక దానికి ఏంది ఆ థీమ్ ఏందో చెప్పిసావు. ఆ థీమ్ ఏంటంటే ఒక క్యారెక్టరైజేషన్ అంటే లేదు. ఇందాక నువ్వు అన్నావు కదా క్యారెక్టరైజేషన్ అంటే ఆ ముగ్గురు అమీగోలే, అంతే. అందులో కూడా క్యారెక్టరైజేషన్ ఏంది అంటే హెయిర్ స్టైల్స్ మన దరిద్రానికి అది కూడా తీసేసారు సెకండ్. పోనీ బట్టలు ఫ్యాషన్ సెన్స్ వేరేగా ఉందంటే మళ్ళీ అది కూడా దరిద్రానికి మార్చేశారు, అది కూడా సేమ్ చేసి పడేశారు, హెయిర్ స్టైల్ సేమ్ చేసి పడేశారు. కొన్ని సీన్స్ లో సిద్ధార్థ్ ఏమో మళ్ళీ బిపిన్ లాగానే నవ్వుతుంటాడు, వంకర నవ్వు, అది కూడా హీరోయిన్ ని చూసుకుంటూ. కరెక్ట్. అరే నువ్వు విలన్ లాగా ఎందుకు నవ్వుతున్నారా, నీ పెళ్లి కూతురుని చూస్తున్నా. ఓకే ఐ మీన్ వి గెట్ ఇట్, అదే డెస్పరేషన్ వల్ల నవ్వుతారు అట్లాగా. కొన్ని సీన్స్ లో ఈ సిద్ధార్థ్ కూడా బిపిన్ లాగానే మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ బిపిన్ / మైకల్ ఆర్టికులేషన్ ఎవరైతే కన్సెప్షలైజ్ చేశారో అసలు ఈ క్యారెక్టర్ సార్ ఇట్లా మాట్లాడతాడని చెప్పి, అబ్బా అసలు ఎవరు డిసైడ్ చేశారు. అంటే నీకు మంజు ఆర్టికులేషన్స్ ఎక్స్ట్రాడినరీ అనిపించిందా? చాలా. దీన్ని కంపేర్ చేస్తే అట్లీస్ట్ కనీసం ప్రాణమైన ఉన్నట్టు ఉండే దాంట్లో. ఇదైతే లెట్స్ మూవ్ ఆన్ గైస్, కమ్ ఆన్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ఎక్స్పెరిమెంట్. అసలు ఏందేందో నిజంగా ఆ టోన్ ఏంది, ఆ వాడు నిద్ర లేచినట్టు ప్రతిసారి పర్పెచువల్ వాడు నిద్ర లేచినట్టే ఉంటది వాడు గొంతు. నా థింకింగ్ ఏముండదు తెలుసా, వాడిని ఒక డ్రగ్ అడిక్ట్, ఆబ్వియస్లీ వాడు గన్ ఏమంటారు ఆర్మ్స్ డీలర్ ఉంటాడు, అదే చూపిస్తుంటాడు. వాడు స్మోక్ చేసేది అంతా సిగరెట్ కూడా కాదు, వాట్ ఎవర్. సో వాడిని అట్లా, అరే ఇప్పుడు స్టోన్ ఉంటావురా నువ్వు, ఇట్లా ఎట్లా అంటే ఫుల్ పార్టీ బాయ్ ఉంటావు, స్టోన్ ఉంటావు, సో నువ్వు స్టోన్ గా మాట్లాడాలి, కానీ నీ లోపల ఒక మంచి రగులుతున్న గుండె మలం ఉన్నది, సో అది కూడా కనబడాలి. కానీ ఇంకోటి ఏంటంటే నువ్వు ఎప్పుడు ఇట్లా ఆలోచిస్తూ ఉంటావు, స్కీమ్ చేస్తూ ఉంటావు, అది కూడా రావాలి. ఇదంతా మిక్స్ మసాలా అయ్యి బయటికి ఏమొచ్చింది, ఎండిహెచ్ గరం మసాలా తయారీ వచ్చింది బయటికి చూడు. ఆ దరిద్రము నేను చెప్తున్నా బోగస్. ఆ ముగ్గురు క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్స్ ని డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేసింది చూడు. ఫస్ట్ వాడికేమో 6th ఫింగర్ ఇచ్చిండు, హృతిక్ రోషన్ చేసిండు వాడిని. ఓకే, వీడు రావడమే గైస్ నో ఫోన్స్, మన ప్రైవసీ మనతో ఉండాలి, లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్ గైస్ అని అంటుంటాడు చూడు. ఇదే మిరకల్. ఈ వాయిస్ మాడ్యులేషన్ త్రూ ట్రై చేశారు చూడు, దే షుడెంట్ హావ్ ట్రైడ్ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు హైట్ ఒకటే ఇచ్చినావు, వెయిట్ ఒకటే ఇచ్చినావు, కళ్ళు, ముక్కు, చెవులు, మూతి, గడ్డము, జుట్టు అన్ని ఒకటే ఇచ్చినావు. ఓకే, వాయిస్ ఇచ్చేసి ఉండే ఒకటే. మళ్ళీ ఆ వాయిస్ లో ఎందుకు ఈ తేడాలు? ఎందుకంటే ఆ మంజునాథ్ వాయిస్ నేను వినలేకపోయినా. సరే నేను ఎత్తే బొగజెట్టే వెనక ఎస్తే అంటాడు, వై ఆర్ ఈ స్పీకింగ్ వాట్ బ్లడీ రావిడ. నేను ఇంత నాలాగా ఉన్నా కానీ దవడపర ఊడుతుంటే నేను వాడు వాయిస్ అట్లా ఉంటే. నిజంగా మంజునాథ్ క్యారెక్టర్లో అయితే వాడు సిద్ధు అనగానే నాకు గలేమే కిచ్కిచ్ దూరకరో. అసలు ఎందుకయ్యా అసలు క్యారెక్టరైజేషన్ ఎంత సూపర్ఫిషియల్, ఎంత సర్ఫేస్ లెవెల్ ఉందంటే ఇంతకంటే ఇంకా కింది పోలేదు అసలు. ఏదో నేను ఆనెస్ట్గా చెప్తా, ఎట్ సమ్ పాయింట్ ఈ మూవీలో నాకు ఐ వాంటెడ్ బింబి టు కమ్. I wanted బడా బింబి, I wanted చోటా బింబి, బీచ్ కా బింబి. ఆల్ బింబీస్ కావాల్సి ఉండే నాకు. ఎందుకంటే నేను తట్టుకోలేకపోయినా ఇది చూస్తూ ఉంటే నేను అనుకున్నా అద్దం ఏది, అద్దంకి వెళ్ళి బింబి ఎప్పుడు వస్తుంది, మాయా దర్పణం ఏది. నిజంగా అసలు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ మూవీలో, అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అంటే వాళ్ళ తరపు నుంచి ఇది ఒక థ్రిల్లర్. ఎందుకంటే ఇంటర్వెల్ లో కూడా థ్రిల్ రైడ్ బిగిన్స్ అని వస్తుంది ఆ ఇంటర్వెల్ స్క్రీన్. ఎక్కడ కూడా నువ్వు లిటరలీ ఒక హార్ట్ మానిటర్ నీకు వేసుకొని సినిమా చూస్తే నీకు ఎక్కడ కూడా ఒక స్పైక్ అనేది కూడా రాదు తెలుసా అసలు. ఇన్ఫాక్ట్ ఈ మంచి పోయాడు అంటే అయ్యో లేదు తింటున్నాడు కదా, లేదు పోయాడు, ఈ మనిషి వాపస్ రాడు అంతే, వీడటే పోయాడు. ఏం మాట్లాడుతున్నాడు, పెరగడం తింటున్నాడు ఇక్కడ కళ్ళ ముందంటే, లేదు పోయాడు, సారీ కప్పేయండి అమ్మా,
మెషిన్ చెప్తుంది. అంత డల్గా ఉండే తెలుసు ఆ మూవీ ఇది. అసలు ఎక్కడ కూడా ఇంతైనా నీకు థ్రిల్ కానీ, ఇంతైనా నీకు ఎక్సైట్మెంట్ కానీ ఎక్కడైనా అనిపించిందా? నాకు థ్రిల్ అంటే బోగస్ ఆనెస్ట్గా చెప్తున్నాను నేను. నాకు థ్రిల్ ఎక్కడ అనిపించింది అంటే, ఎప్పుడైతే వాళ్ళ నాన్నకి తెలిసిపోతుంది కదా వీడు పొట్లకాయ కూర తినేసి నా వాటా అని, వాళ్ళ నాన్న ఎట్లా రియాక్ట్ అవుతాడు ఎవరు మళ్ళీ వాళ్ళ నాన్న అంటే అసొంటి నాన్న, వరుడు కావాలని ఇన్వెస్టర్, అంత పెద్ద ఆయన. ఇప్పుడు వీడు ఒక మోనోలాగ్ ఇవ్వాలి పోయి కొడుకుకి. ఆ కొడుకు ఆ మూలలాగా నేను తట్టుకునే శక్తి ఉందా నాకు లేదా అన్న. కొంచెం ఇట్లా చల్ల చెమటలు వచ్చినాయి నాకు మా మెడకాయ వెనకాల నడ్డి పైన మొత్తం ఇట్లా డ్రిప్ అవుతుండే నేను. తర్వాత అర్థమైంది నేను ఫ్యాన్ వేసుకోలేను. కానీ పాయింట్ ఏంటంటే అక్కడ జర్ర థ్రిల్ అనిపించింది నాకు. ఇప్పుడు ఎట్లా వీళ్ళ నాన్నకు తెలుస్తుందా లేదా. అండ్ వాడు కూడా నాకు మా అమ్ముండి ఉంటే ఆ సీన్లో నేను నిజం చెప్తున్నా, ఆ సీన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అట్లా 2 ముద్దలు తినేసి ఉద్దేశించాను అన్నము పొట్లకాయ కూడా కలుపుకొని. మా అమ్మ నన్ను చేసి వచ్చి దవడ పైన పచ్చకాడు కొట్టి మిగతాది ఎవర్రా మీ అయ్య తింటాడా అని చెప్పి ఇట్లా మొక్క పైన కుక్కుతుండే అన్నం. ఎంత అన్నం ఉద్దేశం చూసినావు ఆ ప్లేట్లో. వేసుకోవడానికి మాత్రం 4 చెంచాలు వేసుకుంటూ పొట్లకాయ కూర. పాప వీడ నాన్న పెరుగులో నంచుకొని వేసుకుందాం అనుకుంటే లేదాడా. అసలు నిజంగా ఆ సీన్ ఎంత రెడిక్యులస్ ఉండే అంటే, ఈడు చిన్నప్పటి నుంచి వీడికి అలర్జీ ఉంటే వీడు చూసుకోకుండా పొట్లకాయ కూర తినేస్తాడా? అంతెందుకు టేబుల్ మీద పెట్టగానే వాళ్ళ అయ్య కూడా చూడ్డు, ఈడు పోని ఈడు తింటున్నాడు, ఇంత చెట్టంతా ఎదిగాడు మనిషి, వాడికి అలర్జీ ఉంటే వాడు ఎట్లా తింటాడు మొత్తం అని చూడకుండా తినేసిండు పోని. దాని తర్వాత అమ్మ వచ్చి ఒక హైలైట్ డైలాగ్ ఉంటది అలా నాన్నతో. ఎన్నిసార్లు చెప్పానండి మీరు పొట్లకాయ తినే అలవాటు మానుకోండి అంటే. నాకు వెయిట్ ప్లీజ్ వాడు వాడు చెప్తాడు కదా, స్టాప్, రివైండ్, ప్లే బ్యాక్, జూమ్. నేను మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ నేను కరెక్ట్గా విన్నాను. మీరు పొట్లకాయ తినే అలవాటు మానుకోండి అని చెప్పి. పొట్లకాయ తినే అలవాట? ఇట్స్ ఏ బ్యాడ్ హ్యాబిట్ బ్రో. ఏది నీకు ఎప్పుడు చెప్పలే ఇట్లా, అరే ఏంద్రా నువ్వు చావగడం, ఎప్పుడు చావగడం మానేసుకో అలవాట్లు. పొద్దున్న లంచ్ తింటావు, సాయంత్రం డిన్నర్ తింటావు, దోశ తింటావు. అలవాటు అంటే అదేమన్నా కొకేనా లేకపోతే ఏమైనా డ్రగ్ ప్రాబ్లమా? ఇట్స్ రిచ్ పీపుల్ ప్రాబ్లమ్ రా. నీకే వాళ్ళు రిచ్ అమీర్ వాళ్ళు ఇట్లా. ఎన్నిసార్లు చెప్పానండి మీకు పొట్లకాయ తినే అలవాటు మానుకోండి అంటే. పొట్లకాయ తినడం అలవాటు ఏందిరా బాబు. కానీ ఒకటి నువ్వు అబ్జర్వ్ చేయి, యాక్టింగ్ కి మార్క్స్ ఇవ్వాలి. నువ్వు ఎంతైతే కన్ఫ్యూజ్డ్ ఉన్నావో వాళ్ళ నాన్న కూడా ఇది అలవాటు అంటావు ఏంది, నేను నువ్వేగా తెచ్చినావు పొట్లకాయ. అదేదో పొట్లకాయ ఇట్లా చేతి మీద పెట్టుకొని ఇట్లా అని ఇట్లా స్నాట్ చేస్తున్నట్టు పొట్లకాయ. అది నేను చెప్తున్నా కదా, ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటావు దీన్ని ఏమంటావు నువ్వు? ఫోర్ షాడోవింగ్ సీన్స్ అంటావా? దీన్ని ఏం టర్మినాలజీ అనో తెలియదు. దీన్ని ఏమంటారు? నోట్లో కుక్కడం, ముక్కులో దూర్చడం, నోట్లో కుక్కడం. అది ఎందుకంటే గొంతులో తోయడం. తర్వాత మనకి స్క్రీన్ ప్లే లో ప్లాట్ వస్తాయని చెప్పి ఇట్లా దూర్చి పెడుతున్నాడు. ఎందుకంటే ఎంత సిమిలర్ ఉంటారంటే మైక్ హ్యాల్ ఇంకా సిద్ధు పొట్లకాయ కూర తినేది వీళ్ళకి తెలియదు పేరెంట్స్ కి. అరే నువ్వు కాదా నా కొడుకు, అరే ఎట్లా అని. వాడి మాటలు తీరు మారింది, సడన్ గా చుట్టగాల్చుండు ఇంట్లో వాళ్ళ ముందరే. ఇవన్నీ అక్కర్లేదు వాళ్ళకి. ఏదో అవుతాయి ఇట్లా పెళ్ళి అవుతుంటే అవుతాయి టెన్షన్స్ అన్నట్టు అనుకుంటారంట. పొట్లకాయ కూర తినడం మాత్రం మళ్ళీ తినడం, మళ్ళీ పెరుగులో నంచుకోనికి. వాళ్ళ నాన్న బాధ చూడు, మళ్ళీ పెరుగులో నంచుకోనికి లేదు రా భయ్ పొట్లకాయ కూర. ఎప్పుడు ఇదే గోల వీటితోటి. చూడడు పీక అన్ని తింటూ ఉంటాడు వీడు. నిజంగా అసలు రిడిక్యులస్ ఉండే అసలు ఆ మొత్తం ఈ సినిమా అంతా. టాప్ టు బాటమ్ ఎంత డెడ్ ఉండే అంటే, ఫ్రంట్ టు బ్యాక్ ఎంత బోరింగ్ ఉండే అంటే అంత రిడిక్యులస్ గా ఉండే. ఆ బోరింగ్ దానిపైన ఇరిటేషన్ కూడా అవుతుంది నీకు. అది ఒక్కటి. మళ్ళీ ఈ ముగ్గురు ఎప్పుడైతే దరిద్రం కాదు ఏ ముహూర్తాన కలుస్తారో ఈ దరిద్రులు ఎంత ఒళ్ళు మండుతుంది అంటే నాకు. ఇట్లా కలుసుకోగానే ఇట్లా మీరంతా ఐ ఫీల్ లైక్ యువర్ మై బ్రదర్స్ నా అంట. అబ్బా అంత బ్రదర్ ఫీలింగ్ వచ్చేసింది సడన్ గా. నాకు వాడిపైన డౌట్ వచ్చింది ఫస్ట్. అదే వీడెవడో కాన్ ఆర్టిస్ట్, వీడు పైసలు దొప్పుకొని పోతాడు అనుకున్నా నేను. గోవా అంతా ఇట్లా డాన్స్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ గా తిరుగుతున్నారు. అసలు నిన్న మొన్న కలుసుకున్న వాళ్ళు సడన్ గా బ్రదర్ ఫీలింగ్ వచ్చేస్తారు సడన్ గా. సినిమా పేరు అమీగోస్. మళ్ళీ అసలు ఎక్కడైనా ఇంత మాత్రం క్యారెక్టరైజేషన్ లో ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయినట్టయినా, లేకపోతే వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక టైట్ ఇట్లా గట్బంధన్ ఉంది అని ఎక్కడైనా ఫీలింగ్. మళ్ళీ అదే పాయింట్కి వస్తా బోగస్. ఏ ప్రిమైస్ పైన అయితే ఈ దరిద్రాన్ని నిలబెట్టి చూడు,
ఆ ప్రిమైసే అరే నేను ఎప్పుడు అరే నువ్వు నేను ఒకటే టీ షర్ట్ వేసుకున్నాం యా ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్న ఎగ్జాంపుల్కి వెళ్ళి మొదలు పెడతా నువ్వు ఏదో మాల్లో తిరుగుతున్నావు లేకపోతే ఫ్రెండ్ పార్టీకి వెళ్ళినావు రైట్ చూస్తే నీకు తెలియదు వాడు ఎవడో వాడు కూడా నువ్వు వేసుకున్న షర్ట్ వేసుకొని వచ్చిండు ఎందుకంటే ఒకటే షర్ట్ చాలా మంది చేస్తారు అవును నువ్వు చూస్తావు అరే మన ఇద్దరం ఒకటే షర్ట్ హా నవ్వుకుంటావు అంతే బ్రో వాట్ ఎ కోఇన్సిడెన్స్ బట్ వీ హ్యావ్ అ గుడ్ టేస్ట్ అని చెప్పి ఒక గలీజ్ జోక్ వేస్తాము యా అంతే వేసుకుని ఓకే బాయ్ బాయ్ అని వెళ్ళిపోతావు ఇక మీ ఇద్దరు ఒకటే షర్ట్ వేసుకున్నారని చెప్పి ఒకేసారి బాత్రూమ్కి వెళ్ళడము ఒకే ప్లేట్లో తినడము ఒకే గ్లాస్లో తాగడం ఇవన్నీ చేస్తారా చేయరు ఓకే 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 షర్టే కదా తీసి పడేస్తావు అంటావు నీలాంటోడే ఒకడు యాజ్ ఇట్ ఈస్ కనబడింది అనుకో రేపు యా ఏం చేస్తావు నువ్వు ఇదే రియాక్షన్ ఉంటుంది నీకు అంతే వీళ్ళకి ఉన్నంత బ్రదర్హుడ్ ఒక్క ఆ మైకిల్కి చెప్తే వాడికో స్కీమ్ ఉండే సరే అర్థమైంది వీళ్ళిద్దరికి ఎందుకు ఇంత అసలు ఈ సిద్ధుకి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాలే వాడు ఎంత సంతోషపడిపోతాడు అంటే వాడు అయ్యా ఆస్తి రాసిచ్చేసిండు బేటా నువ్వు ఎంత పొట్లకాయ తింటావు తిను అని చెప్పిండు వీడి పొట్లకాయ ఎలర్జీ క్యూర్ అయిపోయింది ఆయుర్వేద త్రూ అన్నట్టు వీడు అబ్బా అరే డాపుల్ గ్యాంగర్ తెలుగులో చెప్పరా డిస్క్లైమర్ ఇచ్చినావు కదా తెలుగులో చెప్పు ఏందో డాపుల్ గ్యాంగర్ ఇంత చేసినాడు రీసెర్చ్ చేయలేకపోయినారా డాపుల్ గ్యాంగర్ తెలుగు వాడు ఏందో వాళ్ళు ముగ్గురు ఎంత చడ్డీ దోశలా తిరుగుతున్నారంటే గోవాలో హంట్ లో క్యారెక్టర్లు కూడా అట్లా చేయలేదు అంత హంట్ తీసుకురాదు నాకు అట్లీస్ట్ ఆ సినిమాలో కనీసం కాస్తైనా పెనట్రేషన్ ఉండే కాస్తైనా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఇందులో అది కూడా లేకుండే నాకు ఏమో అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వస్తుంది అనిపిస్తుంది నాకు మొన్న ఒక డాక్యుమెంటరీ చూసిన ఇట్లా స్టార్స్ ఈ పొజిషన్ లో ఉంటే బిస్కెట్ అవుతుంది దునియా అని చెప్పి మేబీ అందుకని తొందరగా ఇవి తీస్తున్నారేమో చెప్తున్నా కదా బ్రో నిన్న మొన్న మనం మంచి మంచి సినిమాలు రివ్యూ చేసి ఓ ఎదిగిపోతుంది ఓ స్టాండర్డ్స్ మళ్ళీ ఇంకా బ్యాక్ టు గోల్డెన్ డేస్ గుర్తొచ్చినాయి ఒక క్లాసిక్ ఫిల్మ్ కూడా రివ్యూ చేసి అసలు బాగా క్వాలిటీ అని మాట్లాడాము బ్యాక్ టు రియాలిటీ అంతే ఇది లైఫ్ లైఫ్ ఏం చేస్తుంది ఎప్పుడైతే సంతోషపడతావు కదా బాగా ఇట్లా తంతది అంటే నడ్డి పైన నడ్డి ఇరగడం వదిలేసి నువ్వు ఇట్లా దూసుకోబోతావు బురద లోపలికి బురద అయిపోతుంది లైఫ్ అంతా అంతే ఈ మూవీ అట్లా వేసింది మన బాతి ఎవరు మొన్న మస్తు అయిపోయింది ఇక మంచి మూవీలు రివ్యూ చేయడము రాడ్ రంబోలో మొదలు పెట్టాడని ఎవడన్నాడు నిన్న అవినాష్ అశోక్ అరే సంతోషమారా చల్లబడ్డామరా ఇప్పుడు చూసినావురా అమిగోస్ నీ అవ్వ ఎందుకు తీసారి సినిమా అసలు ఎలా లైట్ అయింది నా ఇంకో ప్రాబ్లం ఏంటంటే అగైన్ నాది ఇదే మళ్ళీ అందరు అనుకుంటారేమో బోగస్ ఈ వీడి ఇది చెప్పిందే బాధ చెప్తాడు ఎందుకు లవ్ స్టోరీ ఉన్నది నాకు అర్థం కాలేదు ఆ లవ్ స్టోరీ కాన్సెప్ట్ ఏంది చెప్పు హీరోయిన్ కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే హీరోని బ్లాక్మెయిల్ చేయడానికి ఒక టూల్ ఓకే అది చేస్తున్నాడు ఎట్లాగో పక్కన పెట్టేసి దానికి పేరెంట్స్ కూడా పనికొస్తారు బై ద వే కానీ అది వాడరు ఎక్కువ ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ హీరోయిన్ ఈ లవ్ స్టోరీ అవసరం ఉండే రైట్ అదొంగో దరిద్రం ఆ మంజునాథ్ అంట వాడు విప్రోలో ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడు బెంగళూరులో ఏదో ప్రాజెక్ట్ చేయడానికి వచ్చిండు హైదరాబాద్ కి అవన్నీ వదులుకొని వీడు పొద్దున జాగింగ్లు వేస్తుండంట పోరిని పటాయించడానికి సాయంత్రం కాగానే వీడు హంట్ లాగా డ్రెస్సులు వేసుకొని పోయి డాన్సులు చేస్తుండంట ఇది ఇంకో దరిద్రం వీడేమో మొత్తం డ్రగ్స్ అండ్ వెపన్ ఎంపైర్ నే పక్కన పెట్టేసి డోంట్ అన్ప్రొఫెషనల్ డోంట్ కేర్ అంతే మళ్ళీ ఏదైనా అంటే రూమ్ కి వచ్చి లెట్స్ పుట్ ద ప్లాన్ ఇన్ మోషన్ ఎందుకు ఏంది అంటే చూడరా చేసేటప్పుడు అర్థం కాదా నాకు అర్థం కావట్లేదు వాట్ డూ యూ థింక్ బోగస్ దీనికి అసలు మూల కారణం ఏమై ఉంటుంది అంటావు ఏం మూల కారణమో కానీ నాకు అన్నిటికంటే మండింది సినిమా ఇట్లా నీకు ఎస్కలేట్ అవుతూ ఉండే నేను ముందరే నా బీపీ 0 ఇట్లా ఫ్లాట్ లైన్ మొదలైపోయింది ఫ్లాట్ లైన్ అయిపోయింది టోటల్లీ కానీ ఎక్కడ అంతరాత్మలో అదే పాతాళ లోకంలో ఇట్లా సన్నని ఇట్లా వచ్చిన చూడు ఎక్కడ మండింది అంటే బ్రో నీకు అన్నిటికంటే ఈ సినిమాలో ఎక్కడ మండింది చెప్పు నాకు చాలా కష్టమైన ప్రశ్న పోగస్ ఇది నువ్వు మైసూర్ పాక్ బొక్కల్లో ఏ బొక్క నీకు నచ్చింది ఏ బొక్క నీకు నచ్చలేదు అంటే ఎట్లా చెప్తావు చెప్పు నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ అని చూడు ఇషికా హీరోయిన్ మొత్తం ఒకేసారి చెప్పి నాకు ఇదిగో నువ్వు మైకిల్ లాగా పాస్ చేసుకుంటే చెప్పకు నా ఒక షాట్ లో చెప్పేది ఇషికా ఆ పోరి ఆ క్యారెక్టర్ ఏమనుకొని రాశారో ఆ క్యారెక్టర్ నాకు అర్థం కాదు కానీ ఎంత మండుకొచ్చింది తెలుసా నాకు ఆ పోరిని చూస్తే ఆ క్యారెక్టర్ని చూస్తే అసలు దాని మొహానికి ఆ టెస్ట్ లేనిది ముగ్గురు వచ్చి ఒకడు చైన్ లాక్కపోయి ఇక్కడ పడేస్తాడంట ఒకడు పర్స్ లాక్కపోతే ఇంకోటి ఫోన్ తీసుకెళ్తాడంట నువ్వు ఎటువైపు పోయి ఏం తీసుకొస్తావు అనగానే రిజెక్ట్ అంటదంట మళ్ళేమో దానికి ఒక పెద్ద లిస్ట్ ఉంటది నాకు ఇది కావాలి అది కావాలి దాని ముఖానికి పైసా పర్సనాలిటీ ఉండదు కానీ అవ్వ కావాలి బువ్వ కావాలి అది కాకుండా కువ్వ కూడా కావాలి దీనికి అసలు
పైసా పర్సనాలిటీ సచ్ ఎ బ్యూటిఫుల్ లైన్. నిజంగా అసలు ఆ జాగింగ్ పార్క్ సీన్ కూడా ఉంటుంది చూడు. ఎస్, నాకు కావాల్సిన పెళ్లి కొడుకు లేకపోతే నాకు కావాల్సిన Super సూపర్ hero హీరో లాగా ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఈ ట్రాక్ మొత్తం 3 సార్లు పరిగెత్తాలంట. ఇంకా ఆఫీస్ కి వెళ్లే ముందు ఎంతైతే ఎనర్జీ ఉంటుందో ఆఫీస్ తర్వాత కూడా అంతే ఎనర్జీ ఉండాలంట. అన్ని పనులు ఒకసారి చేయాలంట. నా పనులు ఏమైనా ఉంటే వాడు అంటాడు, మల్టీ టాస్కర్ ఉండాలి. మామ వచ్చి అంటాడు కూడా ఇంకేముంది నీ పనులే చేస్తాడు, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది, ఇంకేం కావాలంటే లేదు. తన పనులు పక్కన పెట్టద్దు, నా పనులు తన పనులు, ఇంకా మా పిల్లోడు ఉంటే వాడి పనులు కూడా అన్ని ఒకటేసారి చేయాలంట. నువ్వేం చేస్తావు అని అడగబోద్దు. ఎగ్జాక్ట్లీ నువ్వేం బిక్తావే? ఎగ్జాక్ట్లీ. చేతిలో కొబ్బరి చిప్ప పెట్టుకొని కోహినూర్ కావాలంటే చూడు దీని మొహానికి. అసలు నాకు ఎక్కడ నాకు రిలీఫ్ అనిపించింది చెప్పాలనా, పాయింట్ ఆఫ్ రిలీఫ్. నీకు ఇంకా ఉన్నాయా పాయింట్? ఇంకా ఎందుకు లేవు అంటే ఇదే టాపిక్ చెప్పేసి నో ప్రాబ్లం. మధ్యలో ఆ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ వాడు ఏమైనా హుసేన్ బోల్టా అంటే నాకు నిజంగా అరే ఇది ఒక్కడే తక్కువ నా దీని క్యారెక్టర్ తో మేము తట్టుకోలేక వస్తున్నాం ఇక్కడ అంటే, ఈ ఫ్రెండ్ పక్కన వచ్చి హుసేన్ బోల్ట్ అంటే వాడు టోలీ చౌకీలో షవర్మాలు అమ్మేటోడు కాదే అది. హుసేన్ బోల్ట్ కాదే తల్లి, దీని తల్లి హుసేన్ బోల్టే అది. వాడు ఒక వరల్డ్ ఛాంపియన్ వాడు. ఎక్కడ అసలు మళ్ళీ డాపెల్ గ్యాంగర్ అని అసలు నిజంగా పేర్ల దగ్గర కూడా సరిగ్గా ప్రొనౌన్సియేషన్ ఉండదు, రీసెర్చ్ ఉండదు. హుసేన్ బోల్ట్ అంట. ఇమాజిన్ చేసుకో బ్రోడ్, అసలు ఈడొచ్చి నాకు ఒక అవర్ గ్లాస్ ఫిగర్ కావాలి, నేను చేసుకోపోయే అమ్మాయి అంటే పెళ్లి చూపుల్లో పోయి నాకు ఒక అవర్ గ్లాస్ ఫిగర్ ఉంటా లైఫ్ లాంగ్, ఇంకా బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, క్లాసికల్ డాన్స్ రావాలి, మళ్ళీ లెబనీస్ బెల్లీ డాన్సింగ్ కూడా రావాలి, మళ్ళీ పోల్ డాన్సింగ్ కూడా రావాలి. నాకు ఎట్లా మూడు ఉంటే నా పెళ్ళం అట్లా చేసి పెట్టాలి. అర్థం చేసుకొని నేను చెప్పకుండా బెల్లీ డాన్సింగ్ మూడ్ లో ఉంటే బెల్లీ డాన్స్ చేయాలి, లేకపోతే పోల్ డాన్స్ పోల్ ఎక్కాలి. మల్టీ క్విజిన్ రావాలి, అసలు ఇండియన్ ఇంటర్నేషనల్ అన్ని రావాలి, హోటల్ స్టాండర్డ్ రావాలి, మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ స్టాండర్డ్ కూడా రావాలి. ఎందుకంటే కొన్ని రోజులు నాకు వడాపావ్ తినాలనిపిస్తుంది, కొన్ని రోజులు నాకు చైనీస్ బండి కావాలనిపిస్తుంది. సో అవన్నీ చేసి పెట్టాలి. మళ్ళీ 4 పిల్లలు మినిమం కనాలి, మినిమం. మళ్ళీ ఒక హై పేయింగ్ జాబ్ ఉండాలి, అట్లీస్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని సగం పంచుకోవాలన్నమాట. మళ్ళీ టిప్ టాప్ ఎవ్రీ 2 years 3 years లోపల ఒకసారైనా ఒక బ్యూటీ ప్యాజెంట్ గెలవాలి. నువ్వు ఇట్లాంటి రిక్వైర్మెంట్లు పెట్టావనుకో, పెళ్లి చూపుల నుంచే నిన్ను కోర్టుకి లాకెళ్ళి జడ్జి ముందు పెడతారు. ఆ జడ్జి వినగానే ఎన్ని మాట్లాంటావా అని చెప్పి నీ ఇల్లు నీ బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అయినా అవ్వకపోయినా నీ ఇల్లు బండి దాని పేరు రాసిస్తా. దీని తర్వాత నెలకి నువ్వు ఎంత ఈఎంఐ కట్టాలో గణిత శాస్త్రం నేను ప్రొఫెసర్ వినయ్ తో డిస్కస్ చేస్తా ఈ విషయం. సైన్ తీటా కాస్ తీటా చేసి నీ లైఫ్ ఎట్లా బర్బాద్ చేయాలో నేను చెప్తాను. కానీ సార్ మాకు పెళ్ళే కాలేదు అంటే పడదు అన్నావు కదా, అంతే దొరికినావు బిడ్డ నువ్వు. ఇదేమో వచ్చి దీని బతుకు దీని మొహం. పాపం వాడి థింకింగ్ ఏముండే అంటే, అరే ఈ పాప చాలా ఇంట్రెస్టింగ్ ఉంది భయ్య, మామ ఈ పాప చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది ఎప్పుడు అంటాడు తెలుసా ఆ మాట? ఇది ఆ స్టోరీ థియరీ చెప్పినప్పుడు కదా, హోటల్లో కూర్చున్నాయి వాళ్ళు అసలు మాట్లాడడం కూడా అవును చూస్తారు, దూరం చూస్తారు. ఇదిగో హీఈస్ ఎక్స్ బింబి ఏం మాట్లాడుతున్నావు, ఎక్స్ బింబికి అంత పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, చక్క చెప్పేస్తాడు అన్ని. దాన్ని చూడగానే దూరం నుంచి కాఫీ షాప్ లో ఇంట్రెస్టింగ్ అంట. నేను దాన్ని కాఫీ షాప్ లో చూస్తే ఏమంటా తెలుసా, షుగర్ తక్కువైంది పాప, కొంచెం చక్కెర తీసుకొస్తావా అట, అంతే. నేను యాక్చువల్లీ చెప్తున్నా, మజాక్ చేస్తలేను. ఎట్లయితే వాళ్ళు ప్లాన్ చేసిండు కదా ఆమె మొహాన్ని, ఐ యాక్చువల్లీ థాట్ షీ వాజ్ ఈదర్ ద రెస్టారెంట్ ఓనర్ ఆర్ సమ్ వెయిట్రెస్ ఆర్ సంథింగ్. అంటే ఏ ఉద్దేశంతో రాశారు ఈ క్యారెక్టర్, వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఇది ఒక క్యూట్ అమ్మాయి అన్నట్ట, లేకపోతే ఇది ఒక చార్మింగ్ హీరోయిన్ బబ్లీ క్యారెక్టర్ హీరోయిన్ అన్నట్ట. ఎందుకంటే బ్రోడ్ మనం ఒక సినిమా రాసామనుకో ఫ్యూచర్ లో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ఎందుకుంటది మన సినిమాలో, హీరోయిన్ వదిలేసాయి, మనం చూసి ఒక హీరోయిన్ వస్తుంది కూడా అనుకుంటున్నాం, అవన్నీ పక్కన పెట్టు. బేసిక్ గా మనకి రాసేటప్పుడు స్టోరీ స్క్రిప్ట్ రాసేటప్పుడు మనకు ఒక పోరి కావాలి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎట్లా ఉండాలంటే దీన్ని నడి రోడ్ లో దిన్ దహాడే మర్డర్ చేసిన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యో బాబు దెబ్బలను తగిలే రక్తం ఇట్లా మనకి వచ్చి రక్తం సోడా ఇచ్చి అంత చండాలమైన క్యారెక్టర్ రాయాలంటే ఇట్లా రాస్తాను. ఇంత అంటే ఇంతకంటే బ్లేటెంట్ అటాక్ ఉండదు. ఎగ్జాక్ట్, ఇంత రిడిక్యులస్ క్యారెక్టర్ అసలు. ఇది ఆల్మోస్ట్ ఏ లెవెల్ ఉన్నది సపోజ్ మనం అనుకుంటాం మ్యూచువల్ ఫండ్స్ బినా కొంచెం పైసే దియే మాకే అదొక దరిద్రమైన మ్యూచువల్ ఫండ్స్ యాడ్ ఉన్నది చూడు, ఇది ఆ లెవెల్ ఉన్నది. काश तुमने टर्म पॉलिसी लेके मरे होते जल्दी मर गए क्यों? अभी देखो EMI मेरे को भरना पड़ रहा, मैं कितने के साथ रोज
ఈఎంఐ బర్నే ఈ దరిద్రం అంతా మాట్లాడుకుంటూ ఆ? ఇంత టాక్సిక్ క్యారెక్టర్ రాసి వీళ్ళు నిజంగా దాన్ని ఒక చార్మింగ్ క్యారెక్టర్ అనుకున్నారా, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుంటే ఎంత ఒబ్లివియస్ గా ఉన్నారు చూడు. అసలు రియాలిటీకి అసలు టచ్ లో లేనే లేదు ఆహా, అసలు. కాదు అంటే ఎక్కడ కూడా రియాలిటీ పక్కన పెట్టేసి ఓకే బోగస్. నేను అంటుంది ఏంటంటే మీకు అనిపించలేదా అరే ఇది ఒక డైరెక్ట్ అటాక్ లాగా ఉన్నది, ఇది జస్ట్ ఒక ఆ లేజర్ బీమ్ కా ఆనుకొని ఇట్లా ఉన్నది క్యారెక్టర్, ఆహా. జర్ర దోషణం అంటే కూడా లేజర్ బీమ్ కి అటకెళ్తుంది, అటెళ్ళిందంటే మ్యాటర్ ఉల్టా తిరుగుతుంది అని అసలు ఎక్కడ అనిపించలేదా? అంటే ఇంత బ్లేటెంట్ ఏమంటే అబ్నాక్షియస్ క్రైటీరియాలు ఉన్నది పాపకి, ఇదా నువ్వు ఇచ్చే మెసేజ్? నాకేమనిపిస్తుంది అంటే అదే కదా చెప్తున్నా, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ జోక్ ఆన్ ద ఉమెన్. ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ ఈవెన్ అ జోక్ ఆన్ ద గైస్. ఒక ఇన్సల్ట్ అది. ఎగ్జాక్ట్ సారీ ఐ అపాలజైజ్, ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఆన్ ఉమెన్. అక్కడేమో అమ్మాయిలు పాపము మేము ఇండిపెండెంట్ ఉంటాము, మాకు ఇవన్నీ వద్దు, మాకు అవన్నీ వద్దు, అని కొట్లాడుతున్నారు పాపము. వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఏదో నాకు ఇలా సూపర్ మ్యాన్ కావాలి, నాకు థోర్ కావాలి, నాకు హల్క్ కూడా కావాలి, నాకు అవసరం ఉన్నప్పుడు యాంట్ మ్యాన్ చిన్నగా అయిపోవాలి, ఈ దరిద్రం అంతా మాట్లాడుతుంది. అసలు ఒక సినిమాలో నువ్వు ఒక హేటబుల్ వ్యాంప్ క్యారెక్టర్ రాయాలంటే దిస్ ఇస్ వన్ ఈ క్యారెక్టరిస్టిక్స్ పెడతావు. యా మేబీ అసలు వ్యాంప్ లాగే స్టార్ట్ చేసినేమో. ఏమవుతుందంటే మైకిల్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది పాప, కానీ అది కుదరలేదు అనుకుంటా, మైకిల్ డేట్స్ దొరకలే. మైకిల్ డేట్స్ దొరకలేదు ఎందుకంటే మైకిల్ జుట్టు కోసేసుకుండు. సో అందుకనే దే హ్యాడ్ టు ఆ ఫ్లాష్ బ్యాక్ లో కట్ చేసిండు కొంచెం. యా ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈ సినిమాతో. కానీ ఇదే పర్టికులర్ కాన్సెప్ట్ లో బోగస్ నాకు ఒక క్యారెక్టర్ రిలీఫ్ కనబడ్డది. ఏంటది? వీడు ఇంట్రెస్టింగ్ అని మునిగిపోతాడు కదా సిద్ధు, పక్కకెళ్ళి మామ లైక్ టిపికల్ మామ, మనందరికి మామలు ఉన్నారు. అండ్ ఎవ్వరు ఉన్నా లేకపోయినా, అన్నలు ఉన్నా లేకపోయినా, అక్కలు ఉన్నా లేకపోయినా, మామ ఇస్ ద ఫస్ట్ వెల్ విషర్ ఉంటాడు ఎప్పుడైనా. మామ అంటే మదర్ వాళ్ళ బ్రదర్. ఈ మామ అట్లనే అంటాడు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మాజీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లాజికల్. ఇందులో లాజిక్ ఏది అంటాడు చూడు ఒక మూవీలో, ఏ మూవీ ఉండేది ఏదో పక్కా కమర్షియల్. బ్రహ్మాజీ ఇప్పుడు కూడా అంటే అది కాదురా 3 ఆప్షన్స్ తప్ప అంటుంది, దానికి పెళ్లి చేసుకోవాలని లేదేమో, అది ఊరికేనే టైం పాస్ కి చేస్తుంది ఈ టెస్ట్, వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ బ్లడీ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంటాడు. సో దీనివల్ల వచ్చిన ఒక్కటే ఉపయోగం ఏంటంటే ఆ బ్రహ్మాజీ క్యారెక్టర్ ఇంకా ప్రాక్టికల్ అని చెప్పి అర్థమైపోయింది. ఓకే నెక్స్ట్ బోగస్ ఈ ఫ్లాష్ బ్యాక్ దరిద్రం ఒకటి ఉన్నది చూడు. ఉన్న స్టోరీనే చూడలేకపోతున్నాం రా నాయనా అంటే ఆ మైకిల్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినో నాకు తెలియదు, అస్సలు ఐడియా లేదు నాకు. దాంతో నాకు నయా పైసా ఉపయోగం రాలేదు. వాడు ఎట్లాగో వాడు కంత్రి గాడని చెప్పి స్టార్టింగ్ వెళ్ళి అర్థమైపోతుంది. అంతే 1 2 3 నేను ఒక కంత్రి అని చెప్పి వాడుతున్నాడు వాడు స్టార్టింగ్ నుంచే. ఓకే ఇదంతా కాకుండా ఆ మంజునాథ్ యాజ్ అంటే వాడిని ఒక స్కేప్ గోట్ గా స్టార్టింగ్ వెళ్ళి ఇట్లా మేపుతూనే రంజాన్ ఆగా వస్తారని చెప్పి ఈ మొత్తం కెమిస్ట్రీ ఏదైతే ఉన్నదో చూడు, నాకు అక్కడే పెద్ద ప్రాబ్లం అని. ఈ లవ్ స్టోరీ కంటే బిగర్ ప్రాబ్లమ్ ఆ చాసీనే నాకైతే. నాకు లవ్ స్టోరీ కంటే బిగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే అసలు రియాలిటీకి కనెక్ట్ లేదు ఎక్కడ. సరే వదిలేసి ఫిక్షన్ అనుకో. ఎంత ఫిక్షన్ అంటే నువ్వు క్యారెక్టర్స్ తో రిలేట్ కూడా చేసుకోలేదు. ఫిక్షన్ ఎంత ఫిక్షన్ అంటే సిద్ధుగాడి ఫ్యామిలీ సినిమా స్టార్టింగ్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు కదా సిద్ధుగాడి ఫ్యామిలీ సీన్, వాడికి వాళ్ళ చెల్లెలకి అసలు ఉన్న డైలాగ్స్ కానీ ఉన్న కెమిస్ట్రీ కానీ అసలు వీళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీనా అని నీకు డౌట్ వస్తుంది. వాడికి వాడి చెల్లెలకి పావల కెమిస్ట్రీ ఉండదు, వాళ్ళ ఫ్యామిలీలో ఉండదు. పొట్లగా ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు తింటుంటాడు. అమ్మాయి వచ్చి పొట్లగా రోజు పొట్లగా చేస్తుంటారు తెలిసిందంతా కూడా. అదే అసలు ఏం ఫ్యామిలీ రా. నేను ఇంకోటి చెప్తా, ఇంకో అన్రిలేటబుల్ చెప్తా. నా లైఫ్ లా నేను మళ్ళీ చెప్తున్నా, నేను పర్సనల్ లైఫ్ ని ఓపెన్ చేస్తున్నా ఈ పాడ్కాస్ట్ కోసం. అంత డెడికేషన్ ఉన్నది, అంత సాక్రిఫైస్ ఇవన్నీ. మస్తు అమీర్ వాళ్ళని చూసిన నేను బోగస్. మస్తు అంటే ఎట్లా అంటే ఇట్లా 10 రూపాయలు కింద పడేదంటే దేకన్ వాళ్ళు అంత అమీర్ వాళ్ళని చూసిన. ఈ సిద్ధార్థ్ ఫ్యామిలీ ఎంతైతే అమీర్ అని చూపించిండ్రో, వాడు రేంజ్ రోవర్ వాళ్ళ అయ్యకి, వీడికేమో BMW బీమర్ ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో ఒక పనోడు లేడు, ఒక పనోడు లేడంటే ఇంట్లో. నువ్వు ఏమన్నా చెప్పుకో బోకస్, ఏమన్నా చెప్పుకో, చాలా డౌన్ టు అర్త్ ఏమో, హంబుల్ ఏమో, హ్యూమిలిటీ ఉందేమో, ఇంపాసిబుల్. అంటే ఒక టేబుల్ పైన నీకు ఎంగిలి ప్లేట్లు తీయనికి కూడా ఒక పనోడు లేడా, నీకు వంట చేయనికి పనోడు లేడా? వాట్ ఆర్ యూ టాకింగ్? మళ్ళీ ఇల్లు చూస్తేనేమో అంత టిప్ టాప్ ఉన్నది. ఆ కార్లు ఎవరు చూస్తూ మామ వచ్చి తుడిచిపోతున్నా రోజు, వీఆర్ బ్రదర్స్ బ్రదర్స్ అని చెప్పి. ఇది ఒక పెద్ద డిస్కనెక్ట్.
యా వాళ్ళు ఎట్లా పని చేస్తారంటే క్లాక్ వర్క్ నడుస్తుంటారు చూడు వీళ్ళు. వాళ్ళు అయ్యేమో పాపం పొద్దున్న రాత్రి పేపర్ చదువుతుంటాడు. పొద్దునైనా రాత్రి పేపర్ చదువుతారే ఉంటాడు. పేపర్ చదువుతూనే ఉంటాడు, పొట్లకాయ స్నాప్ చేస్తూనే ఉంటాడు. పొట్లకాయ పేపర్ ఉంటే నేను చల్లగా పడుకుంటా అంటాడు వాళ్ళ డాడీ. ఇది కాక వాళ్ళ చెల్లి ఏం చేస్తుందో ఐ రియలీ డోంట్ నో. ఆ ఇంట్లో బేవర్స్ ఆ చెల్లి క్యారెక్టర్ ది మొత్తం స్క్రిప్ట్ కి వాల్యుయేషన్ ఏడుందో నాకు తెలియదు. ఒకటే ఒక వాల్యుయేషన్ ఉంది, అది మాస్క్ వేసుకొని మళ్ళీ భయపెట్టడానికి వస్తుంది చూడు. వాడు గొంతు పట్టుకుంటాడు. గొంతు పట్టుకోగానే నీకు తెలియట్లేదా వీడు వేరేగా ఉన్నాడు, వీడు మా అన్నలా లేడు అంటే చూస్తేనే తెలిసిపోతుంది అని ఆ చెల్లి అప్పుడు అంటది. దానికి అదొక్క దానికి ఆ చెల్లె క్యారెక్టర్ పెట్టారు అక్కడ. అండ్ దానికి బ్రహ్మాజీ కవర్ అప్ కూడా చేస్తాడు. అది నాకు అర్థం కాలేదు ఎందుకో. అక్కడే అయిపోయింది. ఎందుకంటే బ్రహ్మాజీకి ఇది వీళ్ళు బయటపడితే వీడు చంపేస్తాడు వీళ్ళు అని చెప్పి అదొక జీనియస్. ఈ సిద్ధుగాడు వీడు ఇంత పెద్ద మర్డరర్ అని తెలిసి పోయి మా నాన్న మా అమ్మ మా చెల్లెల దగ్గర ఇట్లా సేఫ్ గా ఉండబెట్టాడు. అదొక హైలైట్. ఇక ఆ లూజ్ అండ్ అసలు టచ్ కూడా చేయకు అసలు. వాళ్ళ నాన్న కూడా తిడతాడు అండి, అరే నువ్వు ఇంత పెద్ద హంతకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు, సిగ్గుశరం ఉన్నదారా, వాడు ఆస్తి కొట్టుకోపోయినా ప్రాబ్లం లేదురా, మన ఫ్యామిలీ రా అది. నేను బ్రహ్మాజీగా ఉండుంటే ఆ సీన్ లా, సరే వాడేదో చిన్నోడు కుర్రతనంలో తప్పు చేసిండు, నీకు సిగ్గు లేదా, వాడు హంతకుడు అని తెలిసిందా? ఇద్దరు ఆడవాడని వదిలేసి వచ్చినావు చూడు, పన్నోడు లేని ఇంట్లో, నీకు సిగ్గుందా? వచ్చేటోడు నేను వాళ్ళిద్దరు కూడా వచ్చేసి ఉంటే మా ఇంట్లో ఉండొచ్చు కదా హ్యాపీగా, వాడు ఒక్కడే ఉంటుండే ఆడ, పోలీసు వాళ్ళని పంపిస్తుండే అప్పుడు. అంతే, వాడికి ఇంకా అలర్జీ కూడా లేదు. పొట్లకాయ అయిపోవాలి, పొట్లకాయ రోజు నా పొట్లకాయ తినేస్తున్నాడు. నీకు పొట్లకాయ కదా కావాలి, బొచ్చడు కిలోలు పొట్లకాయ తీసుకొస్తాను, టన్ను తీసుకొస్తాను నేను పొట్లకాయలు. ఇంకా అవే కాదు బ్రో, నువ్వు అన్నావు డిస్కనెక్ట్స్, ఎన్ని డిస్కనెక్ట్స్ ఉన్నాయంటే నేనైతే హాస్పిటల్లో నర్స్ వచ్చి మంజుగాడికి ఎయిర్ పాడ్స్ ఇస్తుంది. కరెక్ట్. మంజుగాడి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటది. ఐ మీన్ ఈ నర్స్ చేతిలో కూడా ఒక సామ్సంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటది. వాడికి ఇచ్చేది మాత్రం ఎయిర్ పాడ్స్ కాదు, అవి బోట్ కాదు, ఎయిర్ పాడ్స్ ప్రో. అది బోట్ కాదు, నేను చెప్తున్నా. నేను ఐఎమ్ నాట్ అన్ ఐఫోన్ గై, సో నాకు తెలియదు. డెఫినెట్ గా అది ఎయిర్ పాడ్స్. అక్కడ ఒక మళ్ళీ డిస్కనెక్ట్ పోనీ, అది చిన్న చితక నెట్ డిస్కౌంట్ అన్నావు అనుకో, ఓకే. మంజు తర్వాత సిద్ధుగాడి చెప్తాడు, ఒరే వాడు టార్గెట్ చేసేది నన్ను కాదరా, వాడు టార్గెట్ చేసింది నిన్ను అంటే, అప్పుడు సిద్ధు గుర్తుకొస్తుంది, ఫోన్ అరే నేను మా ఇంట్లో లేనే, వాడు నన్ను టార్గెట్ చేస్తా అంటే వాడు మా ఇంట్లో ఉంటాడేమో అని చెప్పి ఉరుక్కుంటాడు. బీమర్ ఉన్నాడు, రేంజ్ రోవర్ ఉన్నాడు, రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తాడు చూడు. అసలు బోగస్ ఇక్కడ ఈ మూవీ అనే కాదు బోగస్, నాకు ఇన్ జనరల్ లోనే కదా, ఇట్లా హెడ్ ఫోన్స్ ఇలా పడేసి లేచి ఐ నీడ్ అ బ్రేక్ అని చెప్పి ఎట్లయితే త్రివిక్రమ్ అంటారు చూడు, ఆ సీన్ చూడగానే చేతులు వేసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడ. అట్లా నేను కూడా అట్లా వెళ్ళిపోతూనే ఉన్నా. అంటే నాకు నిజంగా ఫ్యూజ్ లైఫ్ అయింది నిజంగా. రోడ్డు మీద పరిగెడితే నీకు ఆ మాత్రం నీకు టెన్షన్ కావాలి, ఆ సీన్ లో నీకు ఆ హీరో ఇట్లా ఒక ఇంటెన్స్ సీన్ కావాలంటే ఒక బీమర్ ఒక రేంజ్ రోవర్ ఉన్నాడు చేతిలో, నువ్వు వాడిని ఉరకపిస్తావా? అది కూడా ఇక్కడ మళ్ళీ సేమ్ అదే దుర్గం చెరువు. నేను ఎగ్జాక్ట్లీ అదే ఆలోచించిన బోగస్, కానీ నేను తర్వాత నాకు ఇంకో థాట్ కూడా వచ్చింది, మేబీ బీమర్ వాడు ఇంట్లో వదిలేసిండేమో, మేబీ నాకు తెలియదు. ఎట్లా తిరుగుతున్నాడు బయట, ఏ ఆటోనో ఊబర్ వాడు మామ పికప్ చేసుకుంటుంటే ఏదో నాకు తెలియదు. ఊబర్ బుక్ చేసుకుని తొందరగా పోతావు, ఊరుకుంటూ కూడా సర్చ్ ఉండేనేమో, డిలే ఉండేనేమో, డ్రైవర్లు క్యాన్సిల్ చేస్తుండేనేమో, అందుకని ఊబర్ స్పాన్సర్ కూడా చేయలేదు మూవీ, తెలుసు కదా. అదే, కానీ ఇంకా ఊబర్ డ్రైవర్ పొట్లగా నాకు బోగస్ వింటావా చెప్పు. నేను చెప్తున్నా, ఈ పర్టికులర్ ఇది చూడు, సడన్ గా ఇట్లా ట్విస్ట్ కాగానే హీరో ఉరకడం మొదలు పెడతాడు చూడు, నాకు ఇప్పటివరకు ఎప్పుడు అర్థం కాలే. నేను నా లైఫ్ లో చాలా అర్జెంట్ సిచ్యువేషన్స్ ఉన్నా, బట్ నేను ఉరుకుదామని ఫస్ట్ థాట్ ఎప్పుడు రాలేదు నాకు. నా ఫస్ట్ థాట్ ఏముందంటే, అరే బండి తీరా. నేను ఇక్కడే విలన్లను అప్రిషియేట్ చేస్తా. విలన్లు ఎంత కోపం వచ్చినా, అక్కడ వాళ్ళ సొంత తమ్ముళ్ళని చంపేసిన ఫస్ట్ విలన్ అనేది తీయండి నా బండ్లు అంటాడు. కానీ ఏ విలన్ కూడా ఫాస్ట్ ఇమాజిన్ చేయి, ప్రకాష్ రాజ్ కొడుకుని చంపేస్తే ప్రకాష్ రాజ్ ఉరుక్కుంటూ వెళ్తున్నాడు హీరో దగ్గరికి, ఎంత గలీజ్ ఉంటుంది. ఇంకా నయం షర్టి పూర్కలే, అదొక దరిద్రం లేకుండా. ఇంకా ఇదంతా కాదంటే మళ్ళీ వీళ్ళకి ఎన్ఐఏ దొరికింది. మన ఇండస్ట్రీకి పోలీసు వాళ్ళు ఎంత అయితే దొరుకుతారో ఎన్ఐఏ అంత దొరికిపోతారు. వీళ్ళు అసలు ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్, అసలు ఏమన్నా కామెడీ చేశారు ఎన్ఐఏతో.
పాపం ఈ ఎన్ఐ వాళ్ళు బ్రో రోజు రోజు దేశం అంతా ఇక్కడ అక్కడ టెర్రర్ ఎలిమెంట్స్ పట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళు. అవును, రోజు ఏదో ఒక రిలీజ్ చేస్తున్నారు. కరెక్ట్. మొన్న 27,000 కిలోస్ అమోనియం నైట్రేట్ ఏదో ఎక్స్ప్లోజివ్ ఇదేదో ఇది దొరికింది రియాలిటీలో అని చెప్పి. రియాలిటీ. అవును, అదే రియాలిటీలో. సో రియాలిటీలో ఎన్ఐ చేసేది ఇది. యా, సినిమాలో మాత్రం ఎన్ఐ ఆఫీస్ లో ఎన్ఐ హెడ్ వస్తాడు. వాడేవాడంటే మళ్ళీ కార్తికేయ 2లో తాత కరెక్ట్. ఎన్ఐ హెడ్ చూస్తున్నారు ఇట్లా నేను చెప్పా కదా సర్వేలెన్స్ టేప్ ఇట్లా మనోడు ఇట్లా మైకల్ స్లాష్ బిపిన్ ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. అదేదో చిన్న స్క్రీన్ లో చూస్తున్నట్టు కాదు, ఇంత పెద్ద 75 ఇంచ్ స్క్రీన్ ఉంది. బట్ స్టిల్ లిటరల్లీ నేను రాసుకున్నా తెలుసా డైలాగ్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి అవి. అదే మళ్ళీ ఏమో డిస్క్లైమర్ అదే జస్ట్ ఇట్లా పుట్టింగ్ సాల్ట్ ఆన్ ద వూండ్. ఇది 75 ఇంచ్ స్క్రీన్ లో చూస్తుంటే మనోడు కార్తికేయ 2 తాత వచ్చేసి ప్లే స్టాప్ ప్లే బ్యాక్ ప్లే ఇట్ అగైన్ ప్లే బ్యాక్ తర్వాత మళ్ళీ ప్లే ఇట్ అగైన్. బై ద వే ప్లే బ్యాక్ స్లాష్ ప్లే ఇస్ ఆల్ ద సేమ్. కానీ ప్లే బ్యాక్ అండ్ ప్లే ఇట్ అగైన్ ఇస్ ఆల్సో ద సేమ్. ప్లే ఇట్ అగైన్ ఫ్రీజ్ జూమ్ మై గాడ్ ఇట్స్ you must find the Bipin Roy. He is the true Kartikeya 2. He can eat potlaka. 75 ఇంచ్ స్క్రీన్ మీద వాడు మొత్తం స్క్రీన్ నిండా కనిపిస్తున్నాడు మనిషి. ఆయన ప్లే స్టాప్ జూమ్ ఎన్హాన్స్ ఇది వీళ్ళ ఎన్ఐ. కానీ నువ్వు ఏం అనలేవు ఆ ఎన్ఐ చీఫ్ ని, ఎందుకంటే ఆయన కార్తికేయ 2లో నుంచి వచ్చిండు. కంటిన్యూటీ మెయింటైన్ చేస్తుండే. ఏదైనా 2 times చూడది కన్ఫర్మ్ చేసుకోడు. అర్థమవుతుందా? అంటే నా పాయింట్ ఇది రియాలిటీకి ఎంత రిసర్చ్ తక్కువ ఉందంటే దీంట్లో. నువ్వు రిసర్చ్ పక్కన పెట్టు, నువ్వు క్యారెక్టర్ కంటిన్యూటీని అప్రిషియేట్ చేయి. వాడు ఆ ఎన్ఐ చీఫ్ ఆ ప్రాజెక్ట్ చీఫ్ కూడా చెప్తాడు, 2 సార్లు చెప్తాడు ఇదో చాలా ఇంపార్టెంట్, డోంట్ మక్ ఇట్ అప్ అగైన్. ఓకే, సెకండ్ ఛాన్స్ ఇది అనుకో. సిద్ధార్థ్ కార్తికేయ 3 వచ్చే వరకు నేను 3rd ఛాన్స్ ఇవ్వలేను అంతే. ఓకే, సిద్ధార్థ్ ఎన్నిసార్లు అయితే ఇంట్రెస్టింగ్ అంటాడు, అన్నిసార్లు ఇంపార్టెంట్ సరిపోయింది. సార్ మీ ఊతపోతాం ఇంపార్టెంట్ సార్, నేను ఒక ఇంపార్టెంట్ నేచర్ కాల్కి. ఎంత డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రియాలిటీ అంటే ఎన్ఐఏని అట్లా టిపికల్ క్లీషేడ్ ఎన్హాన్స్ జూమ్ అదొకటి. మళ్ళీ పబ్ లో వాడు ల్యాప్టాప్ వాడడము, మళ్ళీ బ్రహ్మాజీ ఏమో ఇట్లా లిటరల్ గా చేతితో ఇట్లా చూపిస్తాడు చిన్న వేలతో, నేను ఇట్లా సుసుకుపోయి వస్తా అనగానే పక్కన ఒక తెల్లపొరి వస్తుంటది, ఎవరితో అది ముక్కుమో తెలియదు, ఇట్లా సుసుపోయి వస్తాను ఇట్లా చూపించి పక్కన రాగానే హే బేబీ అనుకుంటే ఇట్లా చేయబెడితే అదేమో హైఫై ఇస్తుంది. ఇది మన పబ్ లో ఇది జరిగేదంట, ఇది కామన్ మన పబ్స్ లో ఇట్లానే జరుగుతుంది. మన పబ్స్ లో మొన్న నాకు వెయిటర్ చేంజ్ కూడా ఇవ్వలే, వాపస్ హైఫై పక్కన పెట్టేసి అంతే మరి చిల్లరేదిరా అంటే టిప్ ఎవడిస్తాడు రా పో బయటికి తాగింది అని చెప్పి పంపించేసి ఇట్లా. అదే చాలా రియాలిటీ బేస్డ్. నిజంగా నేను కూడా మొన్న పబ్ లో ఇట్లా నాకు అర్జెంట్గా వస్తుందిరా అని ఇట్లా పక్కన తెల్లబోరు కానీ హే బేబే నేను కూడా వస్తాను, నాకు కూడా వస్తుంది, ఎత్తుకోపోయి తీసుకెళ్ళలేదు డాన్స్ చేసుకుంటూ. నిజంగా ఇదిగో నథింగ్ బీట్స్ ఒక పబ్ డాన్స్ ఫ్లోర్ పైన ఎగ్జాక్ట్లీ టేబుల్ వేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఒకడు కూర్చున్నాడు చూడు. నథింగ్ డిస్టార్ట్స్ రియాలిటీ మోర్ దెన్ దట్. ఇది వదిలేసి ఎవరి ఇమాజినేషన్ ఇవన్నీ వదిలేసి ఇదంతా ప్యారలల్ యూనివర్స్. నాది కొన్ని పాయింట్స్ చెప్పుకోవచ్చు. ప్లీజ్ చెప్పు. ఒకటే పాయింట్ ఉన్నది, ఎక్కువ లేవు అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాడిసన్ బ్లూ ఏదైతే వీళ్ళు చూస్ చేసుకున్నారో హార్ట్ ఆఫ్ ద సిటీ రైట్ బిహైండ్ లమకాన్ ఉన్నది, మన హాట్ స్పాట్ అది. అక్కడ ఆల్రెడీ ఒక ఎన్ఐ ఏజెంట్ వెళ్ళి వీడు కనబడితే మాకు చెప్పండి అది అడుక్కుంటూ ఉంటాడు లోపల. వీడిని చూస్తాడు, వీడు ఎందుకో నవ్వుతాడు ఫస్ట్ మైకిల్. ఈ మైకిల్ కి వీడికి నవ్వెందుకు వస్తుందో తెలియదు, బయటకు వచ్చి చుట్ట కాలుస్తాడు. ఇక చుట్ట కాలుస్తూనే ఉంటాడు వాడు అంతే. వీడిని ఫాలో అయ్యి చూసి ఎక్కడ చూస్తాడు, వాడు గుడ్డోళ్ళు వెళ్తారు చూడు చెట్లలోకి పుట్లల్లోకి, అట్లా వెళ్తూ ఉంటే వీడు చూస్తాడంట, అరే వీడు ఎవడో తెలిసిన వాళ్ళకి ఉన్నాడే అని చెప్పి వాడిని ఫాలో అవుతాడంట. నాకు ఇది అర్థం కాదు. ఇక్కడే నాకు వై ఇండస్ట్రీ హేట్స్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్ నాకు తెలియదు. ఏదో ఉంది కాన్స్పిరసీ. ఎవడైనా ఇలాంటి హిట్ వాడు తెలుసు కదా ఎవరిని ఫాలో, వాడు బిపిన్ రాయ్ అష్టాచమ్మ దొంగ, వాడు పిక్ పాకెటర్ కాదు, వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో 27 బ్లాస్ట్ చేస్తున్నారు ఇండియాలో.
అలాంటి బ్లాస్ట్ ఏమంటారు ఆపరేషన్ కి వీడు రా మెటీరియల్ సప్లై చేస్తుండు. బట్ ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ 20 crores కి అమ్ముతుండు. అదే చాలా చీప్ గా. ఈ సినిమా కోడ్ లో చెప్పాలి అంటే వాడు హుసేన్ బోల్ట్ కాదు, వాడు హుసేన్ బోల్ట్. అది ఓకే. ఎన్ఐఏ ఏజెంట్లు ఇట్లా ఫాలో అవుతున్నప్పుడు వాడు చెప్పాలి కదా, అరే నాకు హాఫ్ అండ్ హాఫ్ డౌట్ ఉన్నది, ఎందుకైనా మంచిది బ్యాకప్ రెడీ చేసేయి, ఓకే అంతా అవుతుంది. నో, వీళ్ళు మళ్ళీ హైయెస్ట్ మన సమిత చెప్పింది కదా, హైయెస్ట్ ఐక్యూ ఈక్యూ ఎస్క్యూ క్యాండిడేట్స్ ఆఫ్ ద కంట్రీ వీళ్ళు ఎన్ఐఏ వాళ్ళు. వీళ్ళంట ఈ బేసిక్ కామన్ సెన్సికల్ ఇవి చేయరంట అసలు. వీళ్ళని హైర్ చేసేదే ఆ కామన్ సెన్స్ పైన. అరే నీకు ఎంత తోపుగానైనా కానీ కామన్ సెన్స్ ఉందా? ఎందుకంటే డయర్ సిచ్యువేషన్ లో ఫస్ట్ నువ్వు కామన్ సెన్స్ పనిచేయాలి అంతే. ఇది నాకు ఎట్లా తెలుసు అని అడుగుతారు చాలా మంది. జేసన్ బాండ్ బుక్ చదవండి, అందులో ఉంటుంది. ఫస్ట్ కామన్ సెన్స్ నేర్పిస్తారు జేసన్ బాండ్ కి. ప్లస్ మేము కూడా ముఫ్తీలో ఎన్ఐఏ వాళ్ళం కాదని ఎవరు చెప్పారు? మీరు అంతా ఒక ప్రాపగండా, మీకు తెలియదు. థై గ్యాప్ కాన్స్పిరసీస్, ఇది థై గ్యాప్ ద డార్క్ సైడ్ తొందరలో వస్తుంది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో. ఎన్ఐఏ పోనీ వచ్చిండు సరే, వాడు డ్రైనేజ్ లో గన్నుతోటి ఆ పెద్ద డ్రైనేజ్ పైప్ మూసి దగ్గర గన్నుతోటి చెప్పి వెతుకుతుంటాడు చూడు, వీడు క్యాషువల్ వచ్చి బుచ్చుకొని చంపిపోతాడు అంతే. నాకు అక్కడ కూడా థ్రిల్ అనిపించలేదు. ఇవన్నీ నువ్వు ఇందాక అడిగినావు నన్ను, ఎక్కడ థ్రిల్ అయినా, నేను ఎక్కడైనా థ్రిల్ అయినా అంటే ఇంత ఇంటెన్స్ సీన్ లో కూడా నేను థ్రిల్ అసలు. నీకు చచ్చిపోతున్నాడు వీడు, ఈగ వాల్నట్ కూడా అనిపించదు నీకు అసలు. హీస్ డెడ్ బ్రో. వీడు ఎన్ఐఏ కాదు, తోపు కాదు, ఏమైనా కానీ వీడు ఏలియన్ కానీ హీస్ డైయింగ్. మళ్ళీ అక్కడ పొడిచాక ఒక డాన్ కు పక్కన ముష్కిల్ నహీ నామూమ్ లెవెల్లో ఒక డైలాగ్ కొడతాడు ఏదో. మంచి గుర్తు చేసిన అదొక డైలాగ్ ఉండే నా నెత్తిలో. వీడు ఒక దరిద్రమైన హిందీ మే బోల్తే, అదే మళ్ళీ ఏమో డిస్క్లైమర్ లో ఎవ్రీబడి స్పీక్స్ ఇన్ తెలుగు. అసలు ఇది ఉండాలి, అమిగోస్ నోబడీ స్పీక్స్ ఇన్ తెలుగు. ఒకసారి నువ్వు ఎందుకైనా మంచిది ఒకసారి ట్యాగ్ లైన్ ఉండే నా దీనికి లేకుండే కదా, ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ అట్లా ట్యాగ్ లైన్ లేకుండా ఎట్లుంటే చెప్పు, నేను చూడాలి ఇప్పుడు ఇమీడియట్ గా. మనమైనా రీసెర్చ్ చేద్దాం చెప్పి, వీళ్ళు ఎట్లాగో చేయలేదు అమిగోస్ వాళ్ళు. నేను కూడా అదే అన్నాం అనుకున్నా, ఎలాగో వీళ్ళు అస్సలు రీసెర్చ్ చేయలేదు. పబ్లో ఎట్లా ఉంటది, ఎన్ఐఏ ఎట్లా ఉంటది, ఏం లేదు ట్యాగ్ లైన్ బై గాడ్స్ గ్రేస్ ఏదో ఒకటి ఉంటుంది లేదు. కానీ నీకు ఒకటి చెప్తా, గ్యాడ్జెట్స్ 360 అమిగోస్ కి 3.3 రేటింగ్ ఇచ్చింది. అవునా? గ్యాడ్జెట్స్ 360 అనే వెబ్సైట్. ఎందుకు ఎయిర్ పాడ్స్ వాడినందుకు? ఏమో మరి ఏం పాడు. ఆ జూమ్ ఎన్హాన్స్ చేసినందుకు నీకు తెలియదు పీక్, అది ఏమి లేకుండే ఏమో. నాకైతే ట్యాగ్ లైన్ ఏం కాదు, అఫీషియల్ ట్యాగ్ లైన్ ఏం లేదు, అఫీషియల్ ట్యాగ్ లైన్ ఏం లేదు అసలు. బింబీలో నాకు యాక్టింగ్ నిజంగా ఇంప్రెసివ్ అనిపించింది సిద్ధార్థ్. బింబి సార్ అది బింబీలో చెప్తున్నా కదా, నాకు బడా బింబి ఎంత నచ్చిండు, చోటా బింబి కూడా నచ్చిండు. ఇన్ జనరల్ గా బింబి వాజ్ ఫైన్. అండ్ నాకు ఇప్పటికీ గుర్తు, ఎస్పెషలీ ఆ క్లైమాక్స్ సీన్ ఉండే చూడు, బింబి వాడు ఒక రాయల్ డెత్, ఐ షో యూ హౌ ఎ కింగ్ డైస్ అని వస్తాడు చూడు. ఇట్ వాస్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్టెడ్ మూవీ సీన్. సారీ, కానీ ఇక్కడికి వచ్చేసి ఈ సినిమాలో నిజంగా యాక్టింగ్ వాజ్ వెరీ 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 లో క్వాలిటీ. అసలు ఎంత డిసప్పాయింటింగ్ ఉండే అంటే అక్రాస్ ద బోర్డ్, నాట్ జస్ట్ సిద్ధార్థ్, నాట్ జస్ట్ మంజు, నాట్ జస్ట్ నీకు తెలియదా ఒక్కడే చేసిండు అందరు. అవునా? నువ్వు నిజంగా డోపుల్ గ్యాంగర్స్ వచ్చినావు అనుకున్నాము, అంత కన్విన్సింగ్ ఉండే కానీ రియాలిటీ ఏందని తెలుసా? ఎందుకంటే ఇది రియాలిటీ నుంచి డిస్కనెక్టెడ్ అయిపోయినాం కదా. సో నువ్వు అనుకొని ఉంటావు నిజంగా డోపుల్ గ్యాంగర్స్ వచ్చినేమో అని. రియాలిటీ ఏంటంటే ఒకటే చేసిండు ముగ్గురిది. ఏం తెలియదు మీకు అది బోగస్. నువ్వు మళ్ళీ పొట్లకాయతో మూసపడుతుంది. ఆ పొట్లకాయ డిస్ట్రాక్టింగ్ ఉండే నిజంగా. నువ్వు అదంతా నాకు ఇంకో చోట ఎక్కడ మండింది తెలుసా, ఆ పొట్లకాయ సీన్ లా వాడు పొట్లకాయ వేసుకునే తరీకా ఉంటుంది చూడు, సగం కిందనే పడుతుంది. నాకు జనరల్ గా ఇట్లా ఫుడ్ చక్కగా వేసుకోకపోతే ఇట్లా ఓసిడి ఉంటుంది. నాకు నేను పద్ధతిగా వేసుకొని తిను, ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేయకపోయి ఏమైనా చేయను, ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేయదు. వాడు ఇట్లా పొట్లకాయ ఇట్లా వేసి వాడేస్తాడు చూడు, సగం కిందనే పడుతుంది. అండ్ ఆల్సో నీకు ఇంకో బేసిక్ డీటెయిల్ చెప్తా, అది ఆ పొట్లకాయ కూరలకే లేకుండే, అది పొట్లకాయ సలాడ్ లాగా ఉండే. దాన్ని జస్ట్ ఇట్లా చిన్న చిన్న కట్ చేసి జెల్లీ లాగా కట్ చేసి పడేసింది అందులో. అంతే. పొట్లకాయ కూర అంటే ఎంత బాగుంటది, అందులో పాలేస్తారు, కొంచెం కొబ్బరి వేస్తారు, మంచిగా పోపు వేస్తారు, మంచిగా మినపప్పులు అవి ఇవి వేస్తారు, వేసి అది అట్లా ఇట్లా జ్యూసీగా ఉంటుంది. అది మంచిగా అన్నంలోనో రొట్టెతో కలుపుకొని తింటే బ్యూటిఫుల్ ఉంటుంది పొట్లకాయ. అండ్ ఇంకోటి పొట్లకాయ ఎవడు క్యూబ్స్ చేయడు, వాడు రౌండ్ కట్ చేస్తారు పొట్లకాయని. కానీ ఆ ఇంట్లో వాళ్ళ అయ్యకి ఉన్న ప్రిఫరెన్స్ అదేమో, స్నాటింగ్ ప్రిఫరెన్స్ పొట్లకాయ అట్లా ఉండాలని, అంటే కరెక్ట్ ముక్కులో దూరాలి. అది తెలియదు మరి, అది వీళ్ళు చేయాల్సిన రీసెర్చ్ చేయకుండా ఇలాంటి అక్కర్లేని రీసెర్చ్ చేసిందంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. ఓవరాల్ చూసే బ్రో, యాక్టింగ్ హారిబుల్ అక్రాస్ ద బోర్డ్.
బ్రహ్మాజీ డిడ్ వెల్, బ్రహ్మాజీ ఏం లేకుండా చేయడానికి అక్కడ. సో అందుకనే హీ డిడ్ వెల్. రైటింగ్ వాజ్ రియలీ బ్యాడ్, క్యారెక్టరైజేషన్ చాలా సర్ఫేస్ లెవెల్ ఉండే, స్టోరీ అసలు స్టోరీయే లేకుండే, జస్ట్ ఒక కాన్సెప్ట్ డాపెల్ గ్యాంగర్ అని ఏదో మైండ్ లో దూరింది, అయిపోయింది. అక్కడి నుంచి అది పట్టుకొని ఇంకా ఊరికిండ్రు చూడు ఇట్లా ఊరంతా. ఎవ్వరు ఉరకాలి, మనం ఉరకాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళి. అదే వాళ్ళు అక్కడే ఉన్నారు. సో మ్యూజిక్ నచ్చలేదా? నో, నీకు నచ్చలేదా మ్యూజిక్? ఒక్క ఫేమస్ పాటని రీమిక్స్ చేశారు. ఆ పాట కూడా పిక్చరైజేషన్ ఎంత దారుణంగా ఉండే అంటే అసలు ఆ పాటకి ఆ పిక్చరైజేషన్ కి ఎక్కడ సంబంధం లింక్ లేకుండే, రిథమ్ కూడా మ్యాచ్ కాలేదు అసలు. బోగస్, నీకు కంటిన్యూటీ అర్థం కావట్లేదు. వాళ్ళు దేన్ని కూడా రియాలిటీ తోటి కనెక్ట్ అదే అనిపిస్తుంది నాకు. దాంట్లో అదే ఉండే, దాంట్లో అయితే చాలా కన్సిస్టెంట్ గా ఉన్నారు. గోల్ ఏంటంటే రియాలిటీ కనెక్టెడ్. ఆ డిస్క్లైమర్ చదవాలి నువ్వు సరిగ్గా. రియాలిటీకి ఎక్కడ కూడా కనెక్ట్ చేయొద్దు అనుకుని డిసైడ్ అయ్యి తీసింది మూవీ. కొరియోగ్రఫీ నో, డ్రెస్సింగ్ స్టైలిష్ నో, ఏదో ఒకటి చెప్పోయి. ఒక్కటి నచ్చలేదు సినిమాలో, ఐఎమ్ సారీ టు సే. ఎందుకంటే లైటింగ్, నో, ఆ బురద, నో, లాస్ట్ ఓపెనింగ్ అండ్ క్లైమాక్స్ ద సేమ్ సీన్ ఉంది చూడు. నో, ద వరల్డ్ వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అన్నట్టు ట్రై చేసిండు ఇందులో. నాకు ఒక్క దగ్గర మెచ్చుకునేవాడిని, డిస్క్లైమర్ లో వాళ్ళు సమ్ పీపుల్ విల్ ఈట్ పొట్లకాయ అని రాసుంటే some people are allergic to పొట్లకాయ బట్ అదర్వైజ్ పొట్లకాయ ఇస్ నాట్ హార్మ్ఫుల్ టు హెల్త్ అట్లా పెట్టుంటే నేను కొంచెం no పొట్లకాయస్ were insulted during the making of this movie. అలా అయినా పెట్టుంటే నేను మెచ్చుకునేవాడిని. బట్ ఈ సినిమా నిజంగా నాకు అస్సలు అర్థం కాలేదు. హంట్లో అయినా నాకు మెచ్చుకోవడానికి ఉండే కొంచెం, ఇందులో దే వాజ్ నథింగ్. లేరింగ్ ఎక్కడ లేరు అసలు. లేయర్ లేవు కదా అసలు. ఒకటే లేయర్ అంటే ఇంకా లేయరింగ్ అంటే అట్లీస్ట్ ఒక 3-4-5 అయినా ఉండాలి కింద పైన. ఇది ఒకటే పైన బెడ్షీట్ అంతే, కింద పరుపు లేదు, ఏం లేదు. బోగస్, ఇట్ ఈస్ లైక్ ఎ పొట్లకాయ. ఇట్ ఈస్ లైక్ ఎ పొట్లకాయ. ఓకే, జస్ట్ ప్లెయిన్ అంతే. నువ్వు పొట్లకాయ ఏ పీస్ తిన్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది చూడు. ఇది కూడా అట్లనే మాట, ఒకటే టేస్ట్ ఉంటుంది మొత్తం. నాకైతే ఫ్రాంక్ గా చెప్తున్నా, నువ్వు చెప్పిన లిస్ట్ అంతా నేను కూడా అగ్రీ అవుతా. ఏం నచ్చలేదు నాకు. ఇన్ఫాక్ట్ కొంచెం కోపం కూడా వచ్చింది నాకు చాలా. అది కాకుండా ఇట్స్ ఎ వెరీ ట్రికీ థింగ్. ఏంది ఈ డబుల్ యాక్షన్ మూవీలు తీయడం, ట్రిపుల్ యాక్షన్ మూవీలు తీయడము చాలా కష్టం. ఎందుకు అది ట్రికీ అంటే పెద్ద పెద్ద మహానటులు వాళ్ళు చేసినప్పుడే చిరెక్తది. అవును, ఎక్కడ ఈ ఎడ్డీ మర్ఫీ, ఈ కమల్ హాసన్, వీళ్ళందరూ తోపు యాక్టర్లు, మజాక్ కాదు. అయినా నేను 10 క్యారెక్టర్లు చేస్తా, 15 క్యారెక్టర్లు చేస్తా, ప్రతి సందులో చివర్లో సోఫా కుషన్ల మధ్యలో తీసిన, ఎక్కడ ఇట్లా మంచం కింద చూసినా నేనే నీకు కనిపిస్తా అంటే చిరాకేస్తాను నాకు. చాలరా భయ్, ఇంకా మిగతా వాళ్ళ మొహాలు కూడా చూడాలి నేను. సరే నువ్వు గొప్ప యాక్టర్, నేను మెచ్చుకుంటా ఒప్పుకుంటా, గానీ ఇట్లా ఎటు తిరిగినా ఇంకా నువ్వే అంటే నాకు చిరేస్తుంది. ఇంకా నాకు అదే కాదు అంటే ఇప్పుడు చూడు, మైకిల్ మదన్ కామరాజ్ అని ఒక మూవీ ఉంది. అందులో కమల్ హాసన్ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాడు. అందులో నిజంగా 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ లాగా ఉండే. అదే అక్కడికి నన్ను చెప్పనిస్తావా? ఎగ్జాక్ట్. నా పంచ్ లైన్ చెప్పనిస్తావా? నా పంచ్ లైన్ అన్ని తీసుకెళ్ళిపోతావు. ఇట్లానే నా పంచ్ లైన్ తీసుకెళ్తే నా ఫ్యాన్స్ ఏమవుతారు? మనం సింపాటిగా బ్రో, సేమ్ లెవెల్ లో ఉంటాం, అందుకని ప్రొఫెషనల్ రివ్యూ. మనం అమిగోస్. నీకు గిరిగిలా. నేనేమంటున్నానంటే బోగస్, ఎ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ రైటింగ్, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ టెక్నికల్. ఒక్కటే స్క్రీన్ లో నువ్వు 4 పెడుతున్నావు అంటే నీకు ఆ టెక్నికాలిటీ అర్థం కావాలి. యాక్టర్ ఎట్లా నుంచొని మాట్లాడాలి, ఎటు రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. చాలా తతంగం ఉంటది. సో ఒకవేళ అక్కడ కొంచెం అటు ఇటు అయినా నాకు ఫరక పడకపోతుండే. బట్ వీళ్ళు ఏం చేసిందంటే దానిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మర్జింగ్ ఒకటి బ్యూటిఫుల్ గా ఉండాలి, వీళ్ళందరినీ ఎప్పుడు ఆ ట్రయాంగిల్ ఫార్మేషన్ లో పెట్టిన ముగ్గురిని, ఆ ట్రయాంగిల్ ఫార్మేషన్ కరెక్ట్ గా పెట్టి మిగతావన్నీ సంకనాకిచ్చిండ్రు చూడు. అది ఏ రేంజ్ లో బిస్కెట్ చేసిందంటే ఇక దానికి ఒక తలతొక్క లేదు. ఇక ప్రతి సీన్ నాకు ఉన్న మోస్ట్ హేటెడ్ ఆస్పెక్ట్ ఈ మూవీలో ఏంటంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి సీన్ ఒక పర్టికులర్ ఫోర్ షాడోయింగ్ చేస్తుండే. ప్రతి సీన్ అది స్క్రిప్ట్ లో రాసుంది కాబట్టి ఇంకా దూర్చడమే ప్లాట్ లో ఉంది కాబట్టి. అదే అంటే అండ్ అది కూడా ఎట్లా ఫోర్ షాడోయింగ్ అంటే ఇన్ కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ లాగా కాదు, జస్ట్ ఆ పాట చెప్పనికే ఆ సీన్ ఉన్నది. ఆర్గానిక్ గా ఏం లేకుండా ఇన్ఫాక్ట్ ఎక్కడ వరకు వెళ్తానంటే నేను వాడు స్టార్టింగ్ లో వాళ్ళు చూపిస్తారు చూడు, అది లోడ్ అవుతూ ఉంటది వెబ్సైట్. అవును, వెబ్సైట్ లోడ్ అవుతున్నప్పుడు నువ్వు జనరల్ గా ఏమనుకుంటావు, ఇప్పుడు వస్తుంది ఒక ప్రొఫైల్ అనుకుంటాం, వాళ్ళు సీన్ అక్కడ కట్ చేస్తారు. ఎప్పుడైతే లాస్ట్ మూవీ ఎండ్ లో మళ్ళీ అదే దీనికి వెళ్తారు చూడు, నేను అప్పుడు అనుకున్నా ఇప్పుడైతే కంపల్సరీ వస్తుంది ఒక ప్రొఫైల్. ఎందుకంటే మన దరిద్రానికి అమిగోస్ 2 కూడా వస్తుందేమో, ఒకటే కదా వచ్చింది, ఇంకా ఇద్దరు
ఇద్దరు ఉన్నారు, ఇంకోటి వచ్చిన ముగ్గురు తయారవుతారు మళ్ళీ. అంతే. ఇంకా మన కర్మకాల అదొక అమ్మాయి అయింది అనుకో, ఇక ఇమాజిన్ చేసుకో నువ్వు స్టోరీ ఎట్లా తిరుగుతుందో. ఓకే, ఇది కాకుండా వీడు ఒక మల్టీ మిలియనియర్ బిజినెస్ మ్యాన్ వీడు సిద్ధు. అంటే చిన్న ఆస్పెక్ట్ ఇది, కానీ ఇట్ ఈస్ సచ్ ఎ డమ్ ఆస్పెక్ట్. చూడు, వాడు ఆ ల్యాప్టాప్ అట్లా ఓపెన్ చేసి వెళ్ళిపోతాడంట. ఆ వెబ్సైట్ ఉట్టి అదొక్కటే విండో ఉంటుంది స్క్రీన్ పైన, ఇంకేది ఉండదు. ఎట్లుంటుందో నీకు. ఇంకోటి ఏంటి, ఆ వెబ్సైట్ లో వాడు సెర్చ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ రిజల్ట్స్ అని వచ్చేస్తుంది. కరెక్ట్. అంతేగాని ఏ వెబ్సైట్ లో అయినా నువ్వు సెర్చ్ కొడితే అది రిజల్ట్ ఇచ్చేసాక అది బ్యాక్గ్రౌండ్ లో ఇంకా నీ లైఫ్ లాంగ్ ఇంకా వెతుకుతూనే ఉంటావు. AI బ్రో, ఇట్స్ ChatGPT 7. వాడేమో దాన్ని అట్లా వదిలేసి వెళ్ళిపోతాడు ఛార్జింగ్ లేకుండా, అదేమో ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వెతుకుతూనే ఉంటుంది. అరే ఈ మూవీ నడవాలంటే నా పని నేను చేయాలి అన్నట్టు. ఇదే అంటున్నా, ఎంత సూపర్ఫిషియల్ అంటే బోగస్. అంటే సేమ్ నాకు ఆ గోస్ట్ ఫీలింగ్ వచ్చింది. అంటే నేను లుగాడినా చూస్తున్నందుకు. అంటే మీరు ఏమనుకున్నారు తీసేటప్పుడు, మీరు ఇట్లా తీస్తే సరిపోతుంది అనుకున్నారా? అసలు ఏ ఆడియన్స్ కోసం తీస్తున్నారు మీరు? దీన్ని థ్రిల్లర్ అంటున్నారు, థ్రిల్ ఏది? దీన్ని డ్రామా అంటున్నారు, డ్రామా ఏది? ఏమవుతుంది ఇక్కడ? జోక్స్ ట్రై చేశారు, కామెడీ ఏది? కామెడీ ఇక్కడ నవ్వు రాలేదు, కామెడీ ఏది? ఓకే, ఇది ఇంకో ఆర్గానిక్ అటెంప్ట్ టు కామెడీ ఆఫ్ ఎరర్స్ అనుకో, ఏదైనా అనుకో. రైట్. పిల్ల ఫోన్ చేసి నీతో అర్జెంట్ గా మాట్లాడాలంట సిద్ధుతో. ఆ పిల్ల పేరు ఏదో కూడా మర్చిపోయినా నేను, ఇషిక ఏదో ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ హేట్ దట్ ఉమెన్. ఓకే, పంజాగుట్ట కాఫీ డేకి రమ్మంటది. అరే పంజాగుట్ట కాఫీ డే బంద్ అయ్యి ఎన్నేళ్ళైంది తెలుసా? నంబర్ 1. నంబర్ 2, కాఫీ డే CEO పాపం సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు 3 ఏళ్ళ వెనకాల. కాఫీ డే ఈజ్ ఇన్ రట్స్ ఇప్పుడు. కాఫీ డే పేరు మార్చేసి థర్డ్ వేవ్ అని స్టార్ట్ చేస్తున్నారు, ఇంకో బ్రాండ్. ఓకే, ఇదంతా తతంగం జరుగుతుంది. నీకు ఎంత బతకం ఉంటే నువ్వు కాఫీ డే అని చెప్తావు చెప్పు, పంజాగుట్ట కాఫీ డే అని. అంటే ఈ స్క్రిప్ట్ ఎప్పుడు రాసారో ఊహించుకో. అది ఎప్పటి నుంచి రాస్తున్నారో వాళ్ళకి కాఫీ డే బంద్ అయిపోయిందని తెలిసి, ఉప్స్ షూటింగ్ డే రోజు తెలిసింది వీళ్ళకి కాఫీ డే బంద్ అయిపోయిందని. మళ్ళీ మధ్యలో ఏ అవసరం లేకుండా ఇదే పోరి ఫోన్ చేసి, ఓ సారీ పంజగుట్ట కాఫీ డే కాదు, నువ్వు జూబ్లీ హిల్స్ లో మ్యాకో బ్రూ కాఫీ షాప్ ఉంది అక్కడికి రా అంటే, ఆ డైవర్జన్ కి అర్థం పర్థం ఉందా, రీజన్ ఉందా? ఏమీ లేదు. దేర్ ఇస్ నో, ఎగ్జాక్ట్లీ బేస్లెస్ అది, జస్ట్ లైక్ హర్ డిమాండ్స్. ఎగ్జాక్ట్లీ, ఇది ఇంకో బేస్లెస్ డిమాండ్ దీన్ని. ఇది వదిలేసి కూర్చోనంట, ఇది ఇట్లా చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మంజునాథ్ దిగుతాడంట, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ ఎంత చిన్నలాగా చూపిస్తున్నట్టే. ఇది ఏదో వీళ్ళు విజయవాడలో తీసిండ్రు లేకపోతే గుంటూరులో తీసిండ్రు అనగానే అర్థం చేసుకుంటా. ఉన్నదే 3 కాఫీ షాప్లు, అందరూ ఒక్కడే తగలాడతారు. ఓకే, పోనీ ఆ పిల్ల వీడికి ఫోన్ చేసినప్పుడు కాఫీ డే చాలా పాతది అయిపోయింది, ఇట్స్ సో టాకీ. కొత్త కాఫీ షాప్ ఒకటి ఓపెన్ అయింది, గ్రాండ్ గా ఓపెన్ అయింది, ఇక్కడికి వచ్చేసి అని చెప్పుంటే నువ్వు అనుకుంటావు, అచ్చా ఒక కొత్త గ్రాండ్ ఓపెనింగ్ ఉన్నది ఒక కాఫీ షాప్ కి, వీళ్ళు కూడా అక్కడే తగలాడినరు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అనుకుంటా. ఏదో అంటే లైక్ ఒక హుక్కి నాకు టు బిలీవ్ దట్ ఓకే ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని. వాడేమో నిద్ర లేచి బెడ్రూమ్కి వెళ్ళి కిచెన్కి వెళ్తున్నట్టు మంజునాథ్ దిగుతాడు, వీడేమో బాత్రూమ్ నుంచి కిచెన్కి వెళ్తున్నట్టు మైకిల్ దిగుతాడు. ఏమవుతుంది ఇది వాళ్ళ ఇల్లా? ఇంత ఘోరంగా ఉన్నది అసలు, హుక్కులు లేకుండా ఏం చేయాలి చెప్పు? ఇక దీన్ని మనం ప్రాణం అడ్డు పెట్టుకొని దీన్ని రివ్యూ చేస్తున్నాం చూడు బోగస్, మెడల్ ఇవ్వాలి దీనికోసం మనం. సో ఇదే ఏమనాలి, ఇంకా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి మనము ఇట్ సైడ్ నుంచి కూడా కొంచెం చూస్తాం. నాకు ఏం అర్థమైందంటే సినిమా చూస్తే, ఫస్ట్ టైమర్ డైరెక్టర్, ఫస్ట్ టైమర్ రైటర్ డైరెక్టర్ ఇస్ ద సేమ్, రెండు మొదటిసారి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఫర్ ద ఫస్ట్ టైం. ఇది బ్యాన్ చేయాలంట నేను. ఎందుకంటే కాకి పిల్లే ముద్దు. నేను రాసింది నాకు ఎట్లాగో నచ్చుతుంది, నేను రాసింది పక్కన నుండి చదివిపించి అరే బాగుందా లేదా అని అడిగి, బాగుంది అంటే తీయరా డైరెక్షన్ నేను చూస్తాను. అంటే కానీ నేనేం చెప్దాం అనుకున్నా అంటే, ఒక ప్రొఫెషనల్ రివ్యూవర్ నుంచి ఇలాంటి అనాలిసిస్ ఎక్కడ దొరకదు. అండ్ షేర్ పంచండి. మామూలుగా మనం చెప్తాం కదా ఇట్లా, ఓకే ఫస్ట్ టైం చేశారు, ఇక్కడ కొన్ని బాగుండే, మీ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ కొంచెం ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని. అన్ఫార్చునేట్లీ మీ రాతనే there is only area of improvement and nothing more, nothing else. మొత్తం ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంటే ఉంది. ఒక విధంగా అది గుడ్ న్యూస్ అనుకోండి. అసలు ఇక్కడ నుంచి ఇంతకంటే పడలేరు, రాక్ బాటమ్ అంతే. యూ కెనాట్, మీకు సెకండ్ మూవీ ప్రెషర్ స్ట్రెస్ అనేది ఉండదు అస్సలు లేదు. ఏం చేసినా బాగుంటది, నువ్వు ఒక యాడ్ తీసినా కానీ బాగుంటది. దయ్యం అంతా ఫస్ట్ సినిమాలోనే బయటకు వచ్చేసింది, సెకండ్ నుంచి నాకు తెలిసి ఇంకా బాగుండాలి మేము ఆశిస్తాము. అంటే ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం బాగుండాలి అని మేము ఆశిస్తున్నాం కాదు బోకస్, మనం ప్రోత్సహిస్తున్నాం బాగుంటది అని చెప్పి ప్రోత్సహిస్తున్నాం. అయిందేదో అయిపోయింది, ఇక దగ్గరుండి జరా పొట్లకాయ తినకుండా. ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంది అంటే, రీసెర్చ్ చేయండి,
రియల్ లైఫ్ లో కొంచెం రియాలిటీకి దగ్గరగా ఫిక్షన్ సినిమా తీస్తున్నా రిలేట్ అవ్వాలి మనుషులు అంటే ఒక ఫ్యామిలీని చూస్తే నిజంగా ఫ్యామిలీని చూసినట్టు అనిపించాలి, ఎన్ఐని చూస్తే నిజంగా ఎన్ఐని చూసినట్టు అనిపించాలి. విప్రో ఎంప్లాయ్ చూస్తే విప్రో ఎంప్లాయ్ లాగా ఉండాలి, వాడు టిప్ టాప్ ఉండదు. విప్రో ఎంప్లాయ్ ఎట్లుంటారు తెలుసా, పాపం రేపో మాపం చచ్చిపోతారు అన్నట్టు ఉంటారు. ఇది టిప్ టాప్ ఎప్పటినీ వెళ్ళాను ఇప్పటివరకు విప్రో ఎంప్లాయ్ అని. ఆ బెంచ్ మీద ఏదో కూర్చుంటారు అసలు షర్ట్ ఇప్పి ఆ బెంచ్ మీద తుడుస్తున్నట్టు ఉంటుంది అసలు. సో కొంచెం అట్లా రిలేట్ అయ్యేటట్టు ఇట్లా స్టోరీలో ఈ ప్లాట్ ట్విస్ట్ రావాలి కదా అని ఇట్లా కుక్కినట్టు దూర్చకుండా కొంచెం న్యాచురల్ గా ఆర్గానిక్ గా అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకోటి నా అడ్వైస్ ఏంటంటే, అంటే నా అడ్వైస్ కాదు, మనం అంత నా రికమెండేషన్ సజెషన్ యాజ్ అ రివ్యూర్ టిల్లులో అంటాడు కదా, ఐ హావ్ ఎ సజెషన్ ఫర్ యూ. ఎప్పుడైనా రాసిన వెంటనే 2 steps బ్యాక్ వెళ్ళండి, 2 steps బ్యాక్ వెళ్ళి రాసింది మీరే చదవండి. మీకు అప్పటికి బాగుంది అనిపిస్తే వెంటనే నమ్మేకండి. ఓకే, ఫస్ట్ థై గ్యాప్ సెల్ఫ్ బిలీఫ్ ఎపిసోడ్ వినండి. అది వింటున్నప్పుడు ఆ టైంలో మీరు రాసిందంతా మీ ఎప్పుడో దూరం, నీకు ఎవరు నచ్చని, మీరంటే నచ్చని ఒక క్యాండిడేట్ ఉంటాడు, వాడికి వెళ్ళి చూపియండి, వాడిని చదవమనండి. అరే నేను క్రిటికల్ ఒపీనియన్ ఒకటి నేను రాసిన రాతల పైన అని చెప్పి వాడికి చదివిపియండి. లేదు బ్రో, తెలుగులో చెప్దాం. ఈ డిస్క్లైమర్ ఎట్లయితే చెప్పారు సినిమాలో, తెలుగులో ట్రోల్ చేయకండి. ఇది చేస్తే అప్పుడు క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది మ్యాటర్ ఏందో. అది అండ్ క్యారెక్టర్స్ మీద కొంచెం డెప్త్ లో వెళ్ళాలి. ఇది ఇన్ఫాక్ట్ బోగస్ నేను మొన్న ఒక పాయింట్, అంటే ఈ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ పైన నోలన్ ఏమంటాడంటే, ఆడియన్స్ కి బ్యాక్గ్రౌండ్, క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఉందా లేదా అని తెలిసినా తెలియకపోయినా నాకు సంబంధం లేదు, కానీ నాకు ఆ క్యారెక్టర్ ఎవరైతే ఎనాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం తెలియాలి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. నేను అది మూవీలో చూపినా నా ఇష్టం. సో ఇది ఎందుకు చేస్తారు అని వాడు పెద్ద థియరీ ఇచ్చిండు నోలన్. ఎందుకంటే అది వచ్చినప్పుడే నీకు ఆ రియాక్షన్స్ ఆర్గానిక్ అయిపోతాయి, న్యాచురల్ అయిపోతాయి, ఫలానా నిమ్కనే ఇక అంతా. అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ లో చాలా మంది యాక్టర్లు ఇదే చేస్తారు. ఈవెన్ రీసెంట్ గా చెప్తున్నా, గజరాజ్ రావుది సైరస్ సేజ్ అని ఒక పాడ్కాస్ట్ ఉంది, అందులో ఒక ఎపిసోడ్ లో చెప్పాడు, ఇర్ఫాన్ ఖాన్ కూర్చొని అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆదాయం ఎంత, ఒక మూవీ క్యారెక్టర్ ఇవన్నీ లేవు కదా స్క్రిప్ట్ లో, అంటే నువ్వు ఇమాజిన్ చేసుకొని చెప్పు నాకు అన్నాడు. సో అప్పుడు గజరాజ్ రావుకి అర్థమైంది, ఓహో వీడి క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ వాడే ఇట్లా బిల్డ్ చేసుకుంటున్నాడు, అక్కడి నుంచి వాడు పర్ఫార్మెన్స్ వస్తుంది అని. లేకపోతే కన్సిస్టెన్సీ ఉండదు, నీకు ఆ రియాక్షన్స్ న్యాచురల్ ఉండవు, నువ్వు ఆలోచించడం న్యాచురల్ గా ఆలోచించవు. సో ఇవన్నీ కదా, నేను ఇప్పటికీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ బోగస్. మూవీ కానీ, థియేటర్ కానీ, ఈవెన్ స్కెచ్ షార్ట్ ఫిల్మ్ అయినా కానీ ఒక చిన్న వర్క్ షాప్ చేయాలంట. ఎట్లయితే ఇప్పుడు అంటే అగైన్ బాహుబలికి అయితే వాళ్ళు నెలల కొద్దీ వర్క్ షాప్ చేశారని నాకు తెలుసు. అలానే ప్రతి మూవీ కదా అట్లీస్ట్ ఒక 3-4 days, ఒక 1 week వర్క్ షాప్ చేసి క్యారెక్టర్స్ ని అట్లా ఒక ఫ్లేవర్ ఇవ్వాలి, యాక్టర్ త్రూనే ఆ ఫ్లేవర్ ఇప్పియాలి. అది అవుతుందో లేదో నాకు తెలియదు, కొంతమంది ప్రాసెస్ లో ఉంటుంది అది, కొంతమంది అదే ఇలాంటి మూవీలు చూస్తే అవ్వలేదని అర్థమవుతుంది. అంటే అట్లీస్ట్ నేను ఒక గెస్ కొట్టగలను అయి ఉండదు అని, అది కంపల్సరీ ఉండాలి, అక్కడే వస్తుంది మజా. అండ్ ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఉండే, కొంచెం దే బైట్ మోర్ దెన్ యూ కెన్ చూ అంటారు చూడు, ఇది అట్లా అయిపోయింది. కాన్సెప్ట్ డ్రివెన్ ఉండే, చాలా కాన్సెప్ట్ డ్రివెన్, క్యారెక్టర్ ఏం లేకుండా ఓన్లీ ఒక కాన్సెప్ట్, డాపల్ గ్యాంగర్స్ ఉంటారు, దాని తీయండ్రా సినిమా అట్లా ఉండేది. సో ఇట్లా అయితే నడవదు, అసలు నడవలేదు, కష్టం. ఇట్లా అయితే అప్పుడే గ్యాడ్జెట్ 360 వీళ్ళు వాళ్ళు రేటింగ్ తీయాల్సి వస్తుంది. ఇక అట్లీస్ట్ ఒక సినిమా బ్రహ్మాండంగానే తీయాలి, లేదా ఒక కపటదారి హంట్ లాగా కల్ట్ లాగానే తీయాలి. జనాలు అది కష్టం, అది కష్టం, రెండు కష్టం. అదే అంటున్నా, కపటదారి హంట్ చాలా కష్టం అది. సో మనకి ఇప్పుడే తెలిసిందంటే 2 రీమేక్లని, కానీ రీమేక్ లో ఫ్లేవర్ వచ్చింది, ఫ్లేవర్ ఆ లోకల్ ఫ్లేవర్ ఉండే, అమీర్పేట్ అక్కడిక్కడ చేసి తెలిసిపోయింది లొకేషన్ అన్ని మనవే అని. సో బ్రో నాకైతే ఇంతకంటే లేదు ఇంకా చెప్పుకోవడానికి సినిమాలో. నాకు ఉంది కానీ మానసిక బలం లేదు నాకు చెప్పేది. సో బ్రూట్ అంతే, ఇంకా ఇదండి ఇంతటితో మన అమీగోస్ సినిమా రివ్యూ సమాప్తం. అమ్మయ్య బ్రూట్, అమీగోస్ లో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? నాది ఒకటే గుణపాఠం బోగస్, ఏంటంటే ఒకటే షర్ట్ వేసుకున్నాం, ఒకటే ప్యాంట్ వేసుకున్నాం, ఒకేలాగా ఉన్నాము, ఒకటే హెయిర్ స్టైల్ ఉంది అని చెప్పి ఆవేశపడి మనల్ని వదులుకొని వాళ్ళ వెనకాలకి వెళ్ళొద్దని, అసలు వాళ్ళతో తిరగడాలు, గోవా ట్రిప్లు వేయడాలు ఇవన్నీ చేయొద్దు. ఒకేలాగా ఉన్నారంటే వెరీ నైస్ అని చెప్పి ఒక ఫోటో తీసుకోండి, అంతే, వెళ్ళిపోండి ఆడికి, పోతా మస్తు అయిపోయింది, రేపు ఎట్లా కలవం మనం పీకాము, నువ్వెవరో నేనెవరో, ఆల్రెడీ నాలాంటి వాడు నువ్వే అంటే ఇక ఎందుకు ఇద్దరెందుకు స్పేర్ అని చెప్పి వెళ్ళిపోవాలి ఆడికి.
ఆడికి వెళ్ళి, కానీ ఓ రాసుకొని మూసుకొని మాత్రం తిరగద్దు. అవును అవును. అది నా గుణపాఠం బోగస్. మీలాగే ఎవరైనా కనబడినంటే టర్న్ అరౌండ్, రన్ ఇన్ ద అదర్ డైరెక్షన్. దట్స్ ఇట్. వండర్ఫుల్ బ్రోట్. నాకైతే నాకు గుణపాఠం ఏమీ లేదు ఈ సినిమాలో. సిద్ధుకి అయితే ఒక గుణపాఠం ఉంది. పాపం వాడు అంత వెబ్సైట్ లో వెతికాడు కానీ IPL చూడడేమో, అసలు లక్నో టీం కెప్టెన్ చూస్తే షాక్ తింటాడు. పాపం వాడి ఫామ్ ఎట్లాగో లేదు, టీం కూడా ఓడిపోతుంది. ఉన్నాడు లక్నో టీం, వాడేనేమో వాడి క్రికెట్ కెరీర్ బంద్ అవుతుంది కాబట్టి మూవీ ఇండస్ట్రీకి వస్తున్నాడు. సో యా, నాది ఇంకో గుణపాఠం ఉన్నది. ఏంటంటే అమ్మాయిలు అక్కర్లేకుండా ఇట్లా థియరీ ఉంది అని చెప్పి క్వశ్చన్లు అడుగుతారు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మర్చిపోయినాం ఈ పాయింట్ గురించి. థియరీ అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు చూడు, ఇది యాక్చువల్లీ హైపోథసిస్ అంటారు కదా దాన్ని. థియరీ అంటే ఒక స్టేట్మెంట్, అది అందువలన అని చెప్పి అంటారు. ఓ ఎనీవేస్, ఇట్లా అర్థం పర్థం లేకుండా అంతదాకా వెళ్ళాలంటే రిసెర్చ్ కావాలి. అదే బోగస్. ఎనీవేస్, ఇలా గుణపాఠం మారిపోయింది. ఎప్పుడైనా అమ్మాయిలు అర్థం పర్థం లేకుండా మాట్లాడింది అనుకో, థూ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోండి. కానీ మీరు ఓ వెబ్సైట్కి వెళ్ళి మీలాంటి వాళ్ళని ముగ్గురిని పట్టుకొని వాళ్ళతో ఒక స్కెచ్ చేసి ఇవన్నీ చేయకండి. అంత ఇన్వెస్ట్మెంట్ తప్పు. మనమే చూడలేదేమో, మనకి తప్పిపోయిందేమో, కానీ డిస్క్లైమర్ లో ఉండేనేమో. ఫర్ నరేటివ్ పర్పసెస్ ఎవ్రీబడి స్పీక్స్ తెలుగు, నోబడి డస్ రిసర్చ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అండ్ 1% ఈచ్ పొట్లకాయ. అది సరిపోయింది. యా, అంతే బోగస్ నా గుణపాఠాలు ఈరోజు. అంతే. సో అది గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం వచ్చేద్దాం బ్రూట్. అమీగోస్ సినిమాకి రేటింగ్. బ్రూట్ ఈ సినిమాకి నువ్వు పొట్లకాయలు పొట్లకాయ ఇంతకంటే ఇదో నేను ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు చదివిన బోగస్. నేను నిజం చెప్తున్నా, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు. ఏం తెలుసా? బీరకాయ. అంతే, ఇట్ ఈస్ జస్ట్ బీరకాయ. ఎంత మంది ఫాలో అవుతారు తెలుసా? అందులో ఏముండదు, మళ్ళీ ఓ ఖతర్నాక్ ఏమి ఉండదు. జస్ట్ ఆ పర్సన్ ది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు బీరకాయ అంతే. అట్లనే పొట్లకాయ అనగా ఫోటో ఏం లేదు. నో, ఇట్స్ సింపుల్ నార్మల్ ఒక ఇండివిజువల్ ఎట్లుంటదో అట్లుంటది, కానీ ప్రొఫైల్ పేరు మాత్రం బీరకాయ. అట్లనే పొట్లకాయ ఒక ట్రెండ్ సెటర్ అవ్వబోతుంది రేపో మాపో. హెన్స్ మనం స్టార్ట్ చేద్దాం ఆ ట్రెండ్. పొట్లకాయ రేటింగ్. రాటన్ టమాటోస్ ఉన్నప్పుడు ఎలర్జిక్ పొట్లకాయ ఎందుకుండదు. అది వింటే నాకు గుర్తుకొచ్చింది, నా ప్రీవియస్ వర్క్ లో ముందు కంపెనీలో ఒక కొలీగ్ ఫోన్ చేసి, ఒరే నా సిస్టమ్ లో లాగిన్ కారా ప్లీజ్ అర్జెంట్ గా అంటే, నువ్వెక్కడ ఉన్నారా అంటే, నేను బయట ఉన్నా, నాకు అర్జెంట్ గా ఒక ఫైల్ కావాలి ప్లీజ్ నా లాగిన్ గా అంటే, సరే అని చెప్పి లాగిన్ అయ్యి పాస్వర్డ్ చెప్పరా అంటే పందికొక్కు. ఇట్లానే ఉంది. బ్యూటిఫుల్. అన్డీకోడబుల్ ఇది. సో ఓకే, నేనైతే పొట్లకాయ అంట. నీదేమో వేరేమో ఉన్నాయా? ఇంకా అంతే, పొట్లకాయనే అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంతే, పొట్లకాయ అలవాటు చేసుకోకండి. అది ఇంకో గుణపాఠం. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొట్లకాయ క్యాన్ బి అడిక్టివ్ అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ ని చేతులు వణుకుతాయి సాయంత్రం. మీ కాపురం అంతా కొంపలు అంటుకోపోతాయి. పొట్లకాయలతో కొంచెం దూరం ఉండండి. సో బ్రూట్ 10 పొట్లకాయల్లో ఎన్ని పొట్లకాయలు ఇస్తా బ్రూట్ దీని సినిమాకి? బోగస్, నేను ఈ సినిమాకి 2 పొట్లకాయలు ఇస్తా. వావ్, అంతకంటే ఎక్కువ నేను తీసుకోలేను. నేను కన్జ్యూమ్ చేయగలిగే పొట్లకాయలు అన్నీ. నువ్వు కూరలాగి, పచ్చడిలాగి, పులుసులాగి, ఎట్లాగైనా పెరుగు పచ్చడిలాగి. వండర్ఫుల్ బ్రూట్. నా రేటింగ్ ఈ సినిమాకి అమీగోస్ 10 పొట్లకాయల్లో 1 పొట్లకాయ. ఒకటే ఒక పొట్లకాయ. అది కూడా ఎందుకు అంటే, ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం రైటర్ కాబట్టి, అంటే ఫస్ట్ టైం రైటర్ డైరెక్టర్, ఆ ఎఫర్ట్, ఆ అటెంప్ట్ కోసం నేను అది ఎంకరేజ్మెంట్. ఒక పొట్లకాయ నేను అటెంప్ట్ కి ఇస్తున్నా, అంతే. ఇంకో పొట్లకాయ నేను బ్రహ్మాజీకి ఇస్తున్నా. ఓకే, నేనైతే ఆ అటెంప్ట్, ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ లో. ఇంకోటి ఎందుకు నేను ఎక్కువ పొట్లకాయలు వేయట్లేదంటే, పొట్లకాయలు ఆరోగ్యానికి హానికరం. అవును, అంటే ఎక్కువ చేస్తే ఏదైనా ఆచి తూచి తినాలి. చేస్తే మంచి. మీరు ట్రిప్ అవ్వాలంటే పొట్లకాయల మీద జస్ట్ అట్లా రెస్పాన్సిబుల్ గా ట్రిప్ అవ్వాలి. అట్లా దొరికింది కదా అని చెప్పి శనగపిండి వేసి అందులో రోజు మీకు ఫ్రై చేసి, నెయ్యి వేసి, పప్పులు గిప్పులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు తింటే కనుక. మేము ముఫ్తీలో ఉన్న ఎన్ఐ వాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఈ స్టాటిస్టిక్స్. ప్రతిరోజు తెలుగుదేశంలో ఎంతమంది పొట్లకాయ ఓవర్ డోస్ తో చనిపోతున్నారు అనేది షాక్ అయిపోతారు. ఇవి చెప్పలేము, మా చేతులు కట్టి, మా నోట్లు కట్టేసి ఉన్నాయి. అది మా నోర్లు అందరు ఇట్లా కుక్కేసిండ్రు పొట్లకాయలతో.
ఇదిగో ఇలాంటి పొట్లకాయలు తింటేనే హంటు పంటు మీకోసం వస్తుంటాయి మూవీలు. అందుకని పొట్లకాయలు కొంచెం జాగ్రత్తగా తినండి మీరు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు తినకండి. అయిపోయింది. అయిపోయింది bro. నిజంగా. నాకు తెలిసి మళ్ళీ మనం ఒక బ్రేక్ తీసుకుంటాం మేము ఒక వారం రోజులు. నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం కూడా ఈ హాస్పిటల్లో ఐసీయూలో ఎక్కేసి ఇట్లా పొట్లకాయలతోటి అంతే హార్ట్ బీట్ చెక్ సార్ ఇట్స్ పొట్లకాయ కేసు అంటే ఓ మై గాడ్ రివైండ్ ప్లే బ్యాక్ అగైన్ జూమ్ మై గాడ్ ఇట్స్ పొట్లకాయ. They are carrying too much పొట్లకాయస్. The truckload of పొట్లకాయ coming in. సో ఇంకా మా ప్రాణాలు పోతున్నాయండి అంతే. అమిగోస్ రివ్యూ ఇంతటితో సమాప్తం. అమ్మా మీకేమనిపించింది ఈ సినిమా చూసి? ఈ రివ్యూ విని మీకు అనిపించింది స్పాటిఫైలో ఒక ఓపెన్ బాత్రూమ్ గోడ ఉంది, కావాలంటే అక్కడ పోయి బరకండి. సమస్య లేదా ఇంకెక్కడ బరకచ్చు అంటే బ్రూట్ మన ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే సింపుల్ అండ్ స్వీట్. కమ్ ఆన్ గైస్. సో అంతే, మనం ప్రతిసారి బ్రూట్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి, పంచుతూనే ఉండండి. ఏంది మన బతుకసలు. మా పొట్లకాయలు బతికైపోయింది.